క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం నాన్ సింక్ బోధకుడు. అంటే ప్రసాద్ గారు, అంటే నాన్ సింక్ బోధకుడు అంటే ఆపోజిట్. ఎస్, ప్రియమైన దేవుని పిల్లారా, నేను ఎప్పుడైతే ఈ ప్రసంగాన్ని తీసుకురావాలి అనుకున్నానో, శుక్రవారం నుండి ఈ రోజు వరకు చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. ఈవెన్ నైట్ డ్యూటీలో కూడా నాకు అప్పుడు అనిపించింది, అంటే నన్ను బాగా గలిబిలి చేస్తే ఎలాంటి ప్రసంగాలు లోకానికి రాకుండా ఉంటాయి. మీకు యాక్చువల్గా 9 గంటలు పెట్టినా, కానీ వచ్చేంత వరకు కూడా డిస్టర్బెన్స్ ఏమన్నా నా బాడీ అంతా. ఇప్పుడు ఇలాంటి రేరుగా జరుగుతుంటే నా ఆలోచన నాకు. కానీ ఇది మాత్రం కంప్లీట్గా 48 అవర్స్ డిస్టర్బ్లో ఉంచాదంటే దీని గొప్పతనం మీరు విన్న తర్వాత మీకు తెలియాలి. ఒక ప్రసంగాన్ని డెలివరీ చేయడానికి నేను 48 గంటలు ఒక రకమైన వేదన, నాకు తెలియని వేదన భరించా. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ అంటే ఇంత గొప్పది అని మరొకసారి మీకు తెలియాలి. చాలామంది కాపర్లు ప్రసంగాలు చేస్తుంటారు. నంబర్ ఆఫ్ కాపర్లు. కానీ బైబిల్కి దగ్గరగా చేసేవారు ఎందరున్నారో, బైబిల్ని ప్రపంచానికి ప్రజెంటేషన్ చేసేవాళ్ళు ఎందరున్నారో, ఈ ప్రసంగం కంప్లీట్గా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది. చాలామందికి మంట కూడా పుడుతుంది. అందుకే టైటిల్ కూడా అదే పెట్టిన, నాన్ సింక్ బోధకుడు. అంటే క్వైట్ ఆపోజిట్. ఏదైతే దేవుడు రాయించాడో 66 పుస్తకాలతో సజీవ గ్రంథాన్ని, దానికి ఆపోజిట్గా వాక్యం చెబుతున్నాడన్న సంగతి సంఘములో ఉన్న విశ్వాసులుగా ఉన్న మనకే తెలియకపోతే పరదేశికో పరలోకానికో ఆత్మ నడిపించవలసినటువంటి కాపరి ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి బైబిల్ని మీరు ఆలోచించాలి. నాకు మియాపూర్లో పాస్టర్ గారు పరిచయం అయ్యారు. నేను తెలుసు కదా, నేను డ్యూటీలో ఉన్నాను. ఆయన నన్ను చూశాడు, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది ఇతనిలో అనుకున్నాడు. తర్వాత ఏం చేస్తారన్నాడు. ఇది చేస్తానని చెప్పిన. ఇది కాదు, ఇంకేం చేస్తారన్నాడు. ఇంకేం చేయనండి, ఇదే చేస్తా అన్న. లేదు ఇంకేం చేస్తారు చెప్పన్నాడు. ఒకరోజు చెప్పలా, రెండో రోజు చెప్పలా, మూడో రోజు ఆయన వచ్చి ఖచ్చితంగా నీ మాటను బట్టో నీ ఆలోచన బట్టో చూస్తుంటే నువ్వు చర్చికి క్యాండిడేట్ అన్నాడు. అవునండి, చర్చికి పోతా అన్న. చర్చికి పోవు నువ్వు అన్నాడు. మరి ఏంటంటే చెప్పాడు, ఎట్లా వచ్చాడు. సరే, మొత్తానికైతే ఒక 6 రోజుల సమావేశంలో ఆయనకు అర్థమైపోయింది మన దేవుని మనసు అని. తర్వాత జస్ట్ టైం కుదిరింది, ఒక 5 నిమిషాలు మాట్లాడినా ఆయన ఒక మాట అన్నాడు, ప్రతి ఆదివారం సాయంత్రం మా చర్చిలో వాక్యం చెప్తారా, చూద్దాం. నేనైతే మాట ఇవ్వలేదు, చూద్దాం అయ్యగారు అన్నా. అంతే. ఎందుకు చదువుతున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లారా, ఒక బోధకుడికి క్యాచింగ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అందరికి కాదు, కొందరికి. అది లేకుండా ఈ బైబిల్ని చెప్పటం అనేది అసాధ్యం. బైబిల్ చెప్పటం అంటే రిఫరెన్స్ చదివేసి, ఒక ఆయన చదువుతున్నాడు, మన క్లిప్పింగ్ చూశాను, అమ్మగారు కూడా చూపించారు. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో రిఫరెన్స్ అందిస్తుంది సంఘ విశ్వాసురాలు. ఏం చదువుతున్నాడు, ఆమె ఏమో చదువుతుంది, దేవుడు లోకమును అనగానే ఈయన కూడా దేవుడు లోకమును కాదు అయ్యగారు, లోకమును ఎంతో ప్రేమించును. అదే ఏదైతే చదువుతున్నారో అదే చెబుతున్నాడు. తర్వాత చెప్పబోయేదానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ లేదు, ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నాడు. 1 గంటలో 120 రిఫరెన్స్లు వచ్చి ఉంటాయి. 1 గంట ప్రసంగంలో 120 రిఫరెన్స్లు అంటే వాక్యం చెప్పాడా, వాక్యాలు చదివాడా? ఒక దెయ్యం ఇన్వైట్ చేస్తే వెళ్ళాం ఊరికి. ఆడేదో తుప్పాచి కూడా ఒక పాట రాసినట్ట, పాట మొత్తం తప్పే.
అందుకే నీకు ఈ మధ్య పాటలు తప్పని చెప్పట్లా, నాన్ సింక్ అనమాట వాక్యానికి. ఇంకేముంది, జగ్గపేట సిబిటి ప్రిన్సిపల్ వచ్చాడు. నాకు తెలుసు ఆడే సరుకులేదని, ఎందుకంటే నాకు అర్థమైపోద్ది కదా, ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఆడ చూడగా నాకు అర్థమైపోద్ది ఆడ ఫేస్లో వాక్యం లేదని. ఇంకేముంది ప్రియమైన దేవుని పిల్లారా, టైం అయితే 9 అయిపోయింది, ప్రసంగం స్టార్ట్ చేసిండు. మీరు నమ్మండి, 100 రిఫరెన్స్ తక్కువలేవండి గంటలో. నాకేమో అప్పటికే హెడ్ఏక్ వస్తుంది, చెన్నై నుంచి వచ్చేప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ వస్తున్నా, నాకేమో హెడ్ఏక్ ఉంది. తెల్లవారు నిద్ర కాసి ఉంటాయి కదండి, మరి ఈ హెడ్ఏక్ ఇంకా ఎక్కువైపోయింది. అబ్బా బీపీ వచ్చేస్తుంది నాకైతే. టైటిల్ ఎట్టుకుంటారు, యేసుక్రీస్తు వారు ఒలీవ కొండకెళ్ళి కీర్తనలు పాడారు అంతే. ఇక ఆ పాటలు ఎక్కడ ఉన్నాయో రెఫరెన్స్లను ఎత్తుక్కొని చెప్పేస్తున్నాడు. కానీ దేవుని మనసులో మా పిల్లల వాక్యం చెబుతుంటే నాకు అనిపించింది, టీచర్స్గా అనిపించింది నాకు. అంత బాగా చెప్తారు. అంటే వీళ్ళంతా ఎవరో తెలుసా? అందుకే చెప్పే ప్రసంగం ముందే, ఈ ప్రసంగం చాలా మందికి మండిద్దని. వీళ్ళంతా ఎవరో తెలుసా? అయ్యగారు అనిపించుకోవాలి, నేను ఎవరితో అనిపించుకోనండి. అసలు మీకు తెలుసా, నేను బయటికి వెళ్తే అసలు అయ్యగారులా కనపడను. అది ఎందుకంటే అది డిగ్నిటీనో డిగ్నిఫైయో లేకపోతే స్టేటస్ కాదండి, ఒక బాధ్యత. బరువు మోసే రైతు ట్యాగ్లో పెట్టుకోడు, నేను రైతుని అని. రైతే రాజు లాంటి పెట్టుకోడు. అతని పని అతను చేసుకుంటూ అతని ధర్మాన్ని అతను నిర్వర్తించుకుంటూ వెళ్తాడు. ట్యాగ్లైన్ దేనికి? కాపరికి ట్యాగ్లైన్ దేనికి? బిల్డప్లు దేనికి? బిల్డప్లు ఎవరు ఎత్తారో తెలుసా మీకు? ఏమి లేనివాడు ఎత్తాడు. అది కనుక విశ్వాస జీవితంలోనే ఎలా ఎదగాలో నేర్చుకోవాలనుకున్నప్పుడు, విశ్వాసిగా ఉన్నప్పుడే మనం ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఎవరేం చెబుతున్నా, పౌలు శీల లాంటి ఉద్దండులు ఒకరోజు బోధిస్తుంటే, మాసిదోనియ సంఘం కానీ, కొరింథీ సంఘం కానీ, గలతీ కానీ, ఎఫెసీ కానీ, ఆయా సంఘాల్లో ఉన్న పిల్లలు ఏం చేశారో తెలుసా? అలా ఉన్నాయో లేవోనని పరిశీలించారు. ఈనాడు సంఘాల్లో కాపర్ దగ్గర బైబిల్ లేదు, విశ్వాసులు బైబిల్ తీయరు. అంతే. మీరు ఎక్కడ చూడండి, ఇలా పెట్టుకొని ఇలా చూస్తుంటారు అయ్యగారిని. ఆయన ఏడుతుంటాడు, నవ్వుతుంటాడు, చేస్తుంటాడు, రకరకాలు. మనం కూడా అలాగే ఫీల్ అవుతుంటాం. ఆయన ఏడితే మనం ఏడుతూ, ఆయన నవ్వితే మనం నవ్వుతుంది. మరి ఇక్కడ బైబిల్ ఒకటి ఉందని, దీన్ని చెప్పవలసిన బాధ్యత అంటూ ఒకటి ఉందని, టైం కొద్దిగా ఉంటుందని ఏముండదా? మెజారిటీ విశ్వాసులు ఈ కేటర్లో ఉన్నారు. ఇంకేళ్ళకి చెప్పలేం. చెవిటోడు చెవులో శంకో ఎంత విధినా వినబడి చెప్తే కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం వాక్యంలోకి వెళ్దాం. వాక్యం ఏం చెప్పిందో చూద్దాం. నేటి ఆలోచన విధానంలో, సంఘ ఉద్దేశాలలో జరుగుతున్న విధానాన్ని ఆనాడే వాక్యం ఖండించి ఉన్నదన్న సంగతి మనకు అర్థమైపోవాలి. ఇంకొక ఆయన బయలుదేరాడు. ఎప్పుడు చూసిన ఆడవాళ్ళ తల్లో పూలు, బొట్టు బిళ్ళ, కాలక పట్టీలు, వేసుకునే డ్రెస్ సెన్స్, ఇవే మాట్లాడతాడు. నాకు ఒకటి అర్థం కాదండి, ఈ తప్ప అసలు ఈ చెప్పమని బైబిల్ ఎక్కడ లేదండి. తగు మాత్రం అన్నాడు అంతే. తగు మాత్రం వస్తువుని ధరించుకోండి. అలంకరణ విషయంలో స్త్రీని మాత్రమే వాడు టార్గెట్ చేస్తాడు. కానీ పురుషుని మీరు చూడండి, ఒక అయ్యగారిని మీరు చూడండి, ఎవడో గొంతు కూరేసినట్టుగా గడతట్టాయి 3 పీస్ సూట్ వేస్తాడు. అసలుకే ఉప్పదీసిద్ది. దానికి మళ్ళీ ఎవడో గొడ్డలు పెట్టిన రక్తం అప్పుడే చిందినట్టుగా ఒక రెడ్డది ఇంత ముక్క ఎట కడతాడు. లోపల ఒక షర్టు, లోపల బనియను, పైన షర్టు, పైన 3 పీస్ ఇంకొకటి, మరొకటి వేసేసి ఒకటి కట్టి ఇప్పుడు గొంతుకి ఎత్తుంటుంది ఇది. ఇది మేకప్ కాస్తే నెలకు 3 లక్షలు. ఎప్పుడు చూసిన ఆడల మీద ఆడటమే. ప్రసంగాలు చేయాలంటే అంతేనా? తల్లో మల్లెపూలు, కాటుక, బొట్టు, కాళ్ళక పారాని, పసుపు రాసుకోవటం మంచిది, యాంటీబయాటిక్. చదువుకున్న వాళ్ళు కావాలండి కాపర్లకి. అంత చదువు తక్కువ వాళ్ళు వచ్చారు ప్రియమైన దేవుని పిల్లలారా. భౌతిక శాస్త్రం ఏం చెప్పింది? భౌతిక శాస్త్రం ఎక్కడ నీకు అర్థం కావట్లేదా? కాళ్ళు పగిలినప్పుడు కానీ, కాళ్ళకి పాసినప్పుడు కానీ పసుపు, ఆ కొమ్ము అనేది, పసుపు కొమ్ము అనేది ఆ రోడ్డు మీద వేసి దూరేసి ఆ పసుపును కాళ్ళకి రాసుకుంటే యాంటీబయాటిక్ అది. అది కూడా తెలియకుండా కాపరైపోయాడా? ప్రియమైన దేవుని పిల్లలారా,
కాబట్టి ఆడవాళ్ళని టార్గెట్ చేసే ప్రసంగికుడు ఇలాంటివన్నీ కాదు. మీకు నిజంగా వాక్యం మీద ప్రేమ ఉంటే, ప్రపంచానికి వాక్యం అందించాలన్న కుతూహలమే ఉంటే నువ్వు వాక్యంలోకి వచ్చి చూడాలి. అలా లేరంటుంది బైబిల్. నాన్ సింగ్ బోధకుడు. ఆలోచించి వెళ్దాం. ప్రకటన గ్రంథాన్ని మ్యాక్సిమంగా ఏ కాపరి టచ్ చేయలేడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. పద్మాస దీపం మందు పరవాసిగా ఉన్న యోహాను గారికి దేవుడు చూపిస్తూ రాయించిన సంగతులవి. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించినవి. ఈ పదం దేనికి సింక్ అవుద్ది? భూతక భవిష్యత్తుక వర్తమాన కాలానిక దేనికి సింక్ అవుద్దో తెలియదు కనుక అంత టైం అనేది మనం ఇవ్వలేం కనుక ప్రకటన గ్రంథాన్ని మ్యాక్సిమంగా ఏ కాపరి అంటుకోడు. 99.99%. ఆ 0.11%లో ఉన్నటువంటి వాళ్ళు మనం కూడా ఒకళ్ళుగా ఉన్నాం. మనం ఎప్పుడో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. కనుక ఒకసారి బైబిల్ చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము అందరూ చూడాలి, అందరూ తీయాలి కూడా. 13వ వచనము ఫాస్ట్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, వీరెక్కడి నుండి వచ్చితరని నన్ను బాగా చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, వీరెక్కడి నుండి వచ్చితరని నన్ను అడిగాను. అది ఇజ్రాయేల్ గోత్రములో 1,44,000 మంది విశ్వాసం చెప్పుకుంటూ పైనుంచి వస్తుంటారు. 1,44,000 అనగానే అంకె కాదు అది ఏదో దేవుడు చెప్పాలనుకున్నటువంటిది అది మనకు అర్థమైపోవాలి. సరే, దాని గురించి తర్వాత. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? వైట్ అండ్ వైట్ వేశారు సార్, వీళ్ళెవరు? మనమైతే ఏమంటాం? మా ఫాస్ట్ ఇయర్ అండి అంటాం. అందుకే మనం నలిపేస్తాం, ఇప్పుడు రెడ్ వేస్తాం, లేకపోతే బ్లూ వేస్తాం, లేకపోతే వైట్ వేస్తాం, లేకపోతే రకరకాలుగా వేస్తుంటాం. ఎందుకు చెప్పండి? సప్తవర్ణాలు నోవాహు జలప్రలయములో దేవుడికి రాదు అని ప్రపంచానికి ఇంద్రధనుసు రూపంలో ఇచ్చాడు. ఆ ప్రసంగం చేసాం మనం. ఇంద్రధనుసులో దేవుని మనసు అనే ప్రసంగం చేశాను. 7 రంగుల దేవుడియే, తెలుపొక్కటే కాదు. మరి తెలుపొక్కదాన్ని ప్రేమిస్తే మరి నలుపుని ఎవరు ప్రేమించాలి? మరి ఎరుపుని ఎవరు ప్రేమించాలి? గ్రీన్ ఎవరు ప్రేమించాలి? గ్రీన్ ఏమో వాళ్ళదే, పింక్ ఏమో ఆయనదే, ఎల్లో ఏమో ఆయనదే, వైట్ ఏమో ఏందే. అవునా? మరి సప్తవర్ణాలు నా దేవుడి కదా. పాస్టర్ గారు అనగానే మంచిగా కప్స్ లేకుండా అలా వదిలేసి ఇంతంత జోబీలు వేసేసుకొని తెల్లని డ్రెస్సు అది వేసేసుకొని లూజ్ ప్యాంట్ వేసేసుకొని ఆ టైపు కొందరు మెయింటైన్ చేస్తారు. డ్రెస్కి కాపరికి ఏం సంబంధం చెప్పండి? అయ్యగారికి కాపరికి ఏం సంబంధం? మీ ఆయన ఎలా ఉంటాడు అంటే, మా ఆయన అండి కింద నుంచి పైదాకా టాప్ టు బాటం టక్కేసి అలా చెప్తామండి, బాగానే ఉంటాడు, సింపుల్గా అంటాం. మీ ఆయన ఎలా ఉంటాడు? పోనీ మీ అబ్బాయి ఎలా ఉంటాడు? మా అబ్బాయి ఎలా ఉంటాడు, సింపుల్, అంతే. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా, డ్రెస్సును బట్టి, వేసే డ్రెస్సును బట్టి ఇది పలానా అని నిర్ధారించలేము. ఎందుకంటే టాప్ మోస్ట్ వరల్డ్ వైడ్ ఎవరైతే ఈ కన్నింగ్ మైండ్ మెంటాలిటీ ఉందో, ఈ మెంటాలిటీస్ మొత్తం కూడా వైట్ అండ్ వైటే వేస్తారు. పొలిటికల్ లీడర్స్ చూసినా వైట్ అండ్ వైటే, పాస్టర్లు చూసినా వైట్ అండ్ వైటే, ఇక అడేగాడు గుడేగాడు ఎవరు చూసినా వైట్ అండ్ వైటే. ఇప్పుడు వైట్ డ్రెస్ ఎత్తే కాపరాలు అయిపోతాడు. అసలు డ్రెస్కి కాపరికి సంబంధం సింక్ ఎక్కడ అవ్వట్లేదు కదా, అవుతుందా? కాబట్టి డ్రెస్తో సంబంధం లేదు. కానీ అడుగుతున్నాడు, అందుకే అడుగుతున్నాడు ఆయన. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చి నన్ను అడిగాడు.
వీళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు? పెద్దలలో ఒకడు. ఇంతకు పెద్ద అంటే మనకు అర్థమైపోవాలి. రెఫరెన్స్ని ఎప్పుడు కూడా ఎలా చదవాలో, ఎలా విభాగించాలో ముందు మనకి తెలియాలి. ఆకులు కూడా ఇచ్చాడు. మన సొంత నాలెడ్జ్ ఎప్పుడు బైబిల్ ఉపయోగించకూడదు. చూద్దామన్నమాట. 2 తిమోతి 3:16-17. ఒక రెఫరెన్స్ని ఎలా మాట్లాడాలో, ఎలా వివరించాలో కూడా బైబిల్ నుంచి తీసుకోవాలండి. ఎలా మాట్లాడాలో తెలుసా? 2 తిమోతి 3:16-17 దైవజనుడు అంటే ఎవరో? అయ్యగారు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. సత్కార్యం అంటే దేవుని యొక్క వాక్య విధానాన్ని గొప్పగా సమాజంలో స్థిరపరుస్తూ, వర్ణిస్తూ ముందుకు సాగే పనిమంతుడు అని అర్థం. అయ్యగారు అనే అతను, నేను చెప్పట్లేదు, అందుకే దేవుని మనసు ఎప్పుడు ఒకటే చెప్పిద్ది, మేము మనుషుని సంతోషపెట్టేవారిగా ఎప్పుడు ప్రసంగాలు చేయలేం, నీకు నచ్చేటట్టుగా ఎప్పుడు ప్రసంగం చేయలేం. ఈ వారం దేవుడి యొక్క ఆలోచన ఎంత గొప్పగా పిల్లలకు అందించాలో అని ప్రార్థన చేసి మాత్రమే ప్రసంగాన్ని ఇస్తాం. నొచ్చుకుందో గుచ్చుకుందో ఏం పట్టించుకోం. ఇది బోధకుడి యొక్క సులక్షణం. దేవుడు చెబుతున్నాడు, దైవజనుడు సన్నద్ధుడై. అయ్యగారు అనే అతను పూర్ణముగా సిద్ధపడమంటున్నాడు దేవుడు. సన్నద్ధుడై అంటే అర్థం ఏంటి? అప్పటికే అంత సిద్ధపరుచుకొని ఉన్నటువంటి ఆయన, రెడీ టు ఫైట్. ఓకే, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, ఎక్కడ ఇంకో లొట్లు ఉండకూడదు, ఇంకా పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఖచ్చితముగా, ప్రతి లేఖనాన్ని వివరించి వర్ణించగల వాడిగా అయ్యగారు ఉండాలి. అలాంటప్పుడు ఎందుకు ప్రకటన గ్రంథాన్ని అంటుకోరు? అలాంటప్పుడు ఎందుకు పాత నిబంధన కొట్టివేయబడిందని మాట్లాడతాడు? అలాంటప్పుడు ఎందుకు బైబిల్లో లేనిది మాట్లాడుతూ ఉంటాడు? 66 పుస్తకాలతో ప్రొటెస్టెంట్ బైబిల్గా ఈ రోజున మన మధ్యకి వచ్చిందంటే దీని వెనకాతల కూడా రిఫరెన్సే ఉంది. కాన్స్టెంట్ బైబిల్ ఉంది, ఆర్సిఎం బైబిల్ ఉంది, ప్రొటెస్టెంట్ బైబిల్ ఉంది, చరిస్మాటిక్ బైబిల్ ఉంది. ఒక్కొక్క బైబిల్లో ఇది 66 పుస్తకాలు ఉంటే అది 73 పుస్తకాలతో ఉంది ఆర్సిఎం. మిగతా 7 ఏమైనట్టు? మరొకటి 44 పుస్తకాలతోనే ఉంది చరిస్మాటిక్. మిగతా ఏమైనట్టు? ఇవన్నీ ఏమయ్యాయో దేవుడు రాయించిన 66 పుస్తకాలలో స్పష్టంగా రాశాడు. 66 పుస్తకాలతో కూడిన గ్రంథమే ఉండాలి అని. అది ప్రొటెస్టెంట్. ఒక అయ్యారిని అడగండి మీరు, అయ్యా నాకు ఈ రెఫరెన్స్ కావాలని. మన దగ్గర ఒకడు ఉండేవాడు, యోధా. వాడు అడిగాడు మీకు చాలాసార్లు, బ్రదర్ అది నేర్పు బ్రదర్. మనకేమో క్యాచింగ్ పవర్ ఎక్కువ, మనం మొహం చూసి చెప్పేస్తాం ఇది మోసం అని కదా. నేను చెప్పిన చదువు, దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. అడుగు, దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. గోజాడు అంటే చదవలేదు, అడగలేదు, గోజాడలేదు కాబట్టి నీకు దాని అర్థం తెలియలా. ఈ కంటికి ఎలా కనబడిద్దండి? ప్రసంగి ఏమని చెప్పాడు? జ్ఞానికి మనోనేత్రములు తలలో ఉంటాయి, నీకేడున్నాయి? తల మీద ఉన్నాయి. అంటే కండ కవరం ఎక్కింది. చెప్పలా. అది సత్యవంతమైన బోధ ఎప్పుడు నేర్పలా. ఏడు మీతో పాటు విన్నట్టునే. ఎందుకంటే వాడి చేతిలో ఇలాంటిది పెట్టామనుకోండి, ఎదవ చేతిలో మన కూతురు పెడతామండి తెలిసి వాడు ఎదవ అని తెలిసింది అనుకోండి, నా కూతుర్ని ఇస్తానా? కట్ చేసి అవతలు ఎత్తాను. ఎందుకంటే ఎలా పెడతామండి? కన్నబిడ్డల్ని చదువుకొని ఇంత గొప్పగా పెంచుకొని ఒక ఎదవకి ఎలా ఇస్తాం మనం? ఇంత మహాజ్ఞానాన్ని దేవుడు ఎందుకు ఇస్తాడు? ఆల్రెడీ అందుకని తిమోతికి చెప్పాడు పౌలు, అది నువ్వు నమ్మకస్తుల చేతిలో పెట్టు. తిమోతి, నేను నీకు అప్పగించిన దాన్ని నమ్మకస్తుల చేతిలోనే పెట్టాలి. లేకపోతే అపార్థాలు చేసుకొని అశాంతం వాడు బ్రతకడానికి మాత్రం ఉపయోగించుకుంటాడు బైబిల్ని. ఈరోజు నా బైబిల్ని వ్యాపార దృక్పథంతో అనేక సంఘాల్లో, కాపర్లు దీన్ని వ్యాపార గైడ్ లైన్స్ బుక్గా మార్చుకున్నారు.
అది నాకు చాలా బాధేస్తుంటుంది. అందుకని ఒక్కొక్కరిని చీల్చి చెండాడేస్తుంటాను. దయాదాక్షిణ్యాలు ఉండవు నాకు ప్రసంగం చేసేటప్పుడు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాం మనం? తోటి పెద్ద కావాలి కదా, దానికోసం. ఓకే, కాబట్టి దైవజనుడు పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనాన్ని వివరించే కాపరై ఉండాలి. ఆ రిఫరెన్సు ఏ కాలాన్ని ఎట్టి కాలాన్ని సూచిస్తుందో నీకు తెలియాలి. ఒక ఆయనకు ఆశీర్వాదం చెప్పేశారు అయ్యగారు, రాబోవి నేటికి ఆకాశంలో నక్షత్రాలు నీకు పిల్లల్ని ఇస్తా అన్నాడు దేవుడు. ఎవరికి? అబ్రహాం గారికి. ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్లు ఉన్నాయి. వచ్చే సంవత్సరానికి అబ్రహాం గారికి పిల్లంతమంది, ఇస్సాకు అక్కడే. మరి కోటాను కోట్ల మంది కావాలి కదా, ఎలా పడతారు? తన అర్థం అదా? అబ్రహాం అనే అతను విశ్వాసుకు తండ్రిగా ముందు కనబడబోతాడు. విశ్వాసుల జాబితాలో చేరిన పిల్లలందరూ అబ్రహాం గారిని విశ్వాస తండ్రిగా స్వీకరిస్తారు. కాబట్టి కోటాను కోట్ల మంది పిల్లలు వస్తారని ఆనాడు చెప్పాడు. భవిష్యకాలం కదా, ఇలా ఆలోచించాలా. ఏ కాలాన్ని ఎట్టి కాలాన్ని సూచిస్తుందో మనకు తెలియాలి. పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము నువ్వు వివరించుటకును, చదవండి, ఉపదేశించుటకును, ఉపదేశించుటకును చెప్పాలి. ఖండించుటకును వాడు ఏం చెబుతుందో నువ్వు తప్పని చెప్పాలి. తప్పు దిద్దుటకును, అది తప్పు దిద్దాలి. నీతి ఎందు శిక్ష వేయుటకును క్రీస్తును నిలబెట్టాలి. ప్రయోజనకరమై ఉన్నది. మనం ఏమంటాం? అయ్యగారు అంటాం ఏంటండి మరి నువ్వు? మరి ఎవరిని అనాలి? ఎందుకంటాము? ఎవరిని అనాలి? ఎందుకంటాము? ఒకరిని ఎందుకంటామండి? అవసరం వచ్చింది. నువ్వు బైబిల్ పట్టుకున్నావు కాబట్టి, నేను బైబిల్ పట్టుకున్నా కాబట్టి, నువ్వు పట్టుకున్న బైబిల్లో పట్టు లేకుండా ఆత్మల రక్షణార్థం అన్న పేరుతో ఆస్తులను కూడబెడుతుంటే, ఒకనాటి పౌలు గారి యొక్క ఆదర్శాన్ని స్వీకరించిన మేము క్రీస్తుని వెంబడించినటువంటి విధానంలో దాన్ని ఖండించి తీరతాం. మమ్మల్ని ఎవడు ఆపేది? దేవుడిచ్చిన వరం అది. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై. ఒక అయ్యగారి యొక్క క్వాలిఫికేషన్స్ అండి ఇవి. పూర్ణముగా సిద్ధపడ్డ అయ్యగారి యొక్క క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పెద్దలలో ఒకడు. ఇంతకీ పెద్ద అనగానే మనం నియమించుకుంటున్నటువంటి సంఘాలలో సంఘ పెద్దలు కాదు. సంవత్సరానికి ఒకరు వస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్, బాడీ ఎలక్షన్స్, చర్చి బాడీ ఎలక్షన్స్, ఇందులో కూడా రాజకీయాలు. మళ్ళా అయ్యగారే లేచి నిలబడి, నాన్న పోయినసారి మీ 5 ఉన్నారు కదా, ఈసారి మీరు పక్కకి వెళ్ళండి, అమ్మ మీరు ఆడవాళ్ళు 3 రండి, ఆ మగవాళ్ళు 3 రండి, ఈ సంవత్సరం మీరే సంఘ పెద్దలు, ఈ చర్చి కార్యక్రమాల్లో, మన సంఘ కార్యక్రమాల్లో మీరే ముందు నన్ను చూడాలి. డిసైడ్ అయిపోయింది. దీనికి ఓట్లు ఎందుకు? ఎలక్షన్స్ దేనికి? చర్చిలో పాంప్లెట్లు ఎందుకు? ఒకరి మీద ఒకరు పిత్రీలు దేనికి? బయట అయితేనేమో ఒక ఆయనకు బైబిల్ ఇనామినస్ ఇది ఉన్న కదా పేరు, దానిలా ఉపయోగించుకోవచ్చు. అంటే ఓట్లేదు ఇంకా. ఏనే ఎమ్మెల్యే ఇనానిమస్, ఏనే ఎమ్మెల్యే. ఒక కాపురు చెప్తే సంఘంలో పిల్లలు వినరా, నాన్న ఈ సంవత్సరం మీరు ఉన్నారుగా పెద్దలుగా, మీరు వచ్చి తప్పుకోండి, అమ్మ మీరు 3 రండి, మీరు 2 రండి, ఈ సంవత్సరం మీరు ఉండండి, మీరు చూడండి, ఎంత బాగుంది. దీంట్లో ఎలక్షన్స్ దేనికి? గ్రూప్ రాజకీయాలు దేనికి? జూనియర్ పాస్టర్, సీనియర్ పాస్టర్, ఇందులో మన ఇద్దరా? డిప్యూటీ సీఎం ఎందుకురా మాకు ఎంతమంది ఎత్తి మీద? ఎందుకంటే తోటి పెద్ద అంటే ఈ పెద్ద కాదు. అది ఈ పెద్దలకు అసలు పెద్దలు అన్నాడు సంఘానికి రాడు. 2 సార్లు వస్తాడు అంతే. జనవరి 1కి, డిసెంబర్ 25కి. అప్పుడప్పుడు గుడ్ ఫ్రైడే పడతాడు. 4 వేసుకోండి. ఈస్టర్, గుడ్ ఫ్రైడే, జనవరి 1, డిసెంబర్ 25. ఎందుకు? ఆ స్విచ్ బుట్లు వంకర పోయినాయి, కర్రతో ఎత్తడానికి వాటికి వస్తాడు. ఇంకా ఆ పెద్ద కాదు. ఇక్కడ పెద్ద అంటే కాపరి. బైబిల్లో పెద్ద అని రాయబడితే
మైండ్లో వెంటనే మనకి కాపరి వచ్చేయాల. 1 పేతురు. ప్రతి మాటకి అర్థం ఉంటుంది. కల్పితాలు కానీ ఊహించుకొని చెప్పటం కానీ దేవుని మనసులో 1500 పైగా ప్రసంగాలు చేసిన నాలో ఎప్పటికీ లేవు, ఉండవు కూడా. 1 పేతురు 5:1 అందరూ తీయండి, చూడండి, చదవయ్యా. తోటి పెద్దను ఎవరంటున్నారు తెలుసా? పేతురు గారు. తోటి పెద్దను అంటే ఆ సంఘములో ఉన్నటువంటి కాపరులుగా చలామణి అవుతున్న వారు ఉన్నారు. వారిలో ఒకటిగా ఉన్నటువంటి ఈయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తోటి పెద్దను అంటే నేను మీలాంటి అయ్యగారినే కదా. అది తోటి పెద్దను. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. కాపరు అనేవాడికి క్రీస్తు శ్రమల యొక్క ఇతివృత్తం తెలిసి ఉండాలి. కాపరికి క్రీస్తు శ్రమల గూర్చినటువంటి ఉద్దేశం తెలిసి ఉండాలి. కాపరు ఎప్పుడు చూసినా బంగారు కోడిగుడ్లు పెట్టే కోళ్ళలాగా ఉంటాడు. ఇంకా ప్రసంగాలు. ఒక అయ్యగారికి యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు పూర్తి చరిత్ర తెలిసి ఉండాలి. నిజంగా క్రీస్తు శ్రమలు తెలిసిన వాడు ఎవడైనా ప్రసంగాలలో పిట్ట జోకులు, కుళ్ళు జోకులు ఈ ఎత్తాడండి. అసలుకి బాధ ఉన్నోడు ఎవడైనా అలాంటివి ఎత్తాడండి. ఏ బాధ లేకుండా ఉన్నటువంటి బాధ్యత లేనివాడు మాత్రమే జోకులు ఎత్తాడు, అటు ఇటు ఎగురుతాడు, గెంతులు ఎత్తాడు అని ఏడుతుంటాడు. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. నాకు యేసుక్రీస్తు వారి గురించి పూర్తిగా తెలుసు. ఆయన శ్రమల గురించి నాకు పూర్తిగా తెలుసు. ఒక కాపరికి ఎందుకు తెలియకుండా పోయింది? బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను. బయలుపరచబడబోవు మహిమలో అంటే రాబోవు మహిమలో నాకు పాలుంది. పాలివాడను అంటే డిక్లరేషన్ చేసేసాడు. రాబోవు మహిమలో నాకు భాగం ఉంది. పాలివాడనైన నేను ఆల్రెడీ ముందుపోయింది. మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఒక కాపరిగా ఉన్న నేను తోటి కాపరులుగా ఉన్న మిమ్ములను హెచ్చరిస్తున్నా. పెద్ద అంటే కాపరి. 7:13 ప్రకటనలో పెద్దలలో ఒకడు అంటే కాపరులో ఒకడు వచ్చి అంటున్నాడు, తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు? తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు వీళ్ళెవరంటే మనం ఏమంటుంది సార్? ఏనండి అయ్యగారండి, ఈయన చేతిలో బైబిల్ ఉందండి, మరి తెల్లని సొక్కా ఉందండి, చూడగానే కాపరి అని ఒక రికగ్నైజ్డ్ కనపడుతుందండి. అంటే మనం చూడగానే అయ్యగారని చెప్పాను అంతే. ఒక దొంగను పట్టుకోవాలంటే సిబిసిడి మొన్న ఒక ఆయన అంటున్నాడు, రఘురామరావు ఎవరు ఒక ఆయన అంటున్నాడు, ఇక్కడే ఖైరతాబాద్లో ఒక టీంని పట్టుకోవడానికి 10 నెలల పాటు చార్మినార్ దగ్గర గాజులు అమ్మాడంట. అది వాళ్ళ ఆమె కూడా తెలియదంట. డ్యూటీ మీద నేను కాశ్మీర్ వెళ్తున్నా, ఇప్పట్లో రానని చెప్పాడంట. హైదరాబాద్ వచ్చేసి చార్మినార్ దగ్గర ఆ గాజులు అమ్ముతూ, ఆ కుంకుమ బొట్లు అమ్ముతూ వాళ్ళు ఎన్ని గమనిస్తూ మొత్తం 12 మంది టెర్రరిస్టులు పట్టుకున్నాడు. ఆయన చెప్తున్నాడు ఇంటర్వ్యూలో. మరి నేను సిబిసిఐడిని, నాకు స్పెషల్ పర్మిషన్ ఉన్నాయి, మొత్తం జల్లడి చేస్తా, పడేస్తా, నైడు అనొచ్చు కదా. వాళ్ళేమో సీక్రెట్గా స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకుంటారు. ఈయన మాత్రం ముందుగానే నేను అయ్యగారు చెప్పుకుంటాడు. మనం చెప్పుకోకూడదురా, ఎదుటివాడు చెప్పాలి, ఈయన పలానా అయ్యగారు లాగున్నాడే అని. అది వీళ్ళు చర్చికి వెళ్తేటట్టుగా కనబడుతున్నారే, వీళ్ళు చర్చికి వెళ్తారు. మనల్ని ఎవడ కూడా రికగ్నైజ్ చేయకూడదు. చర్చికి వెళ్తున్నట్టు ఉన్నారే, క్వశ్చన్ ఆగిపోవాలా అంతే. మనం చూడగానే వీళ్ళు చర్చికి పోతారు. ఈయన పాస్టర్ గారు, ఈయన పాస్టర్ అమ్మ ఎలా చెప్పేస్తున్నారండి అంత ఈజీగా. క్రీస్తుని చూసి నువ్వు ఎవడివి, మరి క్రీస్తుని బోధకుడని, దైవకుమారుడని, మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఒక మహా ఉద్దేశంతో ఉన్నటువంటి ఆయనని, దేవుడని లోకం ఏం గుర్తించలా. క్రీస్తుకి ఏం లేదు, మరి క్రీస్తుకి లేదు గుర్తింపు. కానీ మనకుంటుంది. మనం అడుగు తీసి అడిగితే మన మాటలు కూడా ఎట్లుంటుంది సార్, చాలా పాష్గా ప్యాషన్గా ఉంటుంది సార్. బ్రదర్ ప్యాషన్ ఎందుకు వచ్చింది?
నేను అలా మాట్లాడే అంటున్నాను. అది ప్రేమ, ప్రోషణ, ఇది వచ్చును. ఇలా ఎలా ఉంటుంది అంటే కామన్గా జనాల్లో కలిసిపోము మనం. నాకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలా? మరి క్రీస్తుకి ఏది, అపోస్తులకి ఏది, ప్రారంభంలో ఉన్నటువంటి బోధకులకి ఏది, ప్రాణం పెట్టినటువంటి ఆ త్యాగమూర్తులకి ఏది? వాళ్ళకి ఏం లేదు కదా. మరి మనం ఎందుకు కోరుకుంటున్నాం అంటే మనం బైబిల్ చదవట్లేదు. అది మనం బైబిల్ చదవట్లేదు. పొరపాటున స్టేజ్ మీద ఒక అయ్యగారిని మర్చిపోతే మొహంతో పెట్టి సంఖ్యలో బైబిల్కి ఎక్కిపోతాడు. అయ్యగారు ఆగండి మైకులో, ఐఎమ్ వెరీ సారీ యార్, మిమ్మల్ని చూడలేదు, మమ్మల్ని ఎందుకు చూస్తారులే అన్నాడు ఈయన. ఇప్పుడు పిలవలేదు, ఏమైందండి? ఇప్పుడు స్టేజ్ ఎక్కకపోతే ఏమైంది? మళ్ళీ స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా అంటే సీట్, పెద్ద సీట్ ఉంటుంది కదా, నా సీట్ పక్కన సీట్ కావాలి, లేకపోతే కూడా అంటే సందుగొందుల్లో వందనాలు, ప్రత్యేకమైనటువంటి వందనాలు, మంచి గౌరవాలు, మంచి అది ఇది ఎన్ని కావాలి? నిజంగా క్రీస్తు కొరకు బ్రతికే విశ్వాసి కానీ కాపరికి కానీ భూమి మీద ఇలాంటివి కోరుకోడు. ప్రారంభ శతాబ్ద కాలాన్ని అబ్జర్వేషన్ చేస్తే, ఈ 100 ఏళ్ళ బైబిల్ రాయబడ్డ కాలాన్ని అబ్జర్వేషన్ చేస్తే ఏ ఒక్కరు కూడా గౌరవాన్ని కోరుకున్న వారు లేరు. క్రీస్తు మాటలను గౌరవప్రదంగా ప్రపంచానికి అందించగలిగారే తప్ప ఎవ్వరు కోరుకోలే. మరి నేటి కాలం ఎందుకు వచ్చింది? అందుకు చెబుతున్నాడు, తోటి పెద్దను నేను మీలాంటి అయ్యగారినే, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, నాకు క్రీస్తు గురించి పూర్తి అవగాహన ఉంది, బయలుపరచబడు మహిమలో పాలివ్వడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఒక కాపరి మరొక కాపరిని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీకు క్రీస్తు శ్రమల గురించి తెలియదు, బయలుపరచబడు మహిమ గురించి నీకు అర్థం కాదు. నీకు ఇవే తెలియనప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులకి నువ్వు ఏం నేర్పుతావు? అయ్యగారంటే ఇవన్నీ ఉండాలి కదా, క్వాలిఫికేషన్స్ కదా ఇవన్నీ. ఇవి కాదు క్వాలిఫికేషన్స్. మైక్ ఎంత కూడా గొట్టం పెట్టుకొని పెట్టి తెచ్చుకుని పెట్టుకో. మళ్ళీ ఇంకొకరు రావాలి అసిస్టెంట్, వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోవా, అక్కడ పెట్టుకోవా. మళ్ళీ మామూలు వాటర్ తాగడు సారు, మళ్ళీ కిన్లీ, బిబో, హైయెస్ట్ పేర్లు ఉండాలి. మళ్ళా దాన్ని మనం మళ్ళీ తెచ్చి మొగలు పెడతామా, ఎట్టి పైట్ సింగితో దొరుకుతాం. ఆడవాళ్ళు అయితే, మొగలు అయితే ఖర్చు తీసుకుని టిక్స్ పని పెడతాం. మరే సినిమా ఆర్డర్కి ఎక్కువ డ్రామా ఆర్డర్ తక్కువలాగా నువ్వు తేవటం తప్పు కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి ఒకసారి. యాత్రతే ఎంత బావురుగంపు ఎందుకు వచ్చింది రా గొంతు, అంత పంది గవలు ఎందుకు వచ్చింది నీకు చెప్పు. ఈ కిందకు దిగిని అంటే, ఇంత గవదలు దిగిని అంటే నువ్వు కాపరి కాదు, నువ్వు అడవి పందివి తెలుసా. ప్రారంభ శతాబ్ద కాలంలో కడుపు లోపలికి వెళ్ళింది తెలుసా, వీపు కడుపు అతుక్కుపోయిందండి వాళ్ళకి, ఒంటి మీద కండలేదు, ఎముకతో అతుక్కుపోయింది. ఎందుకంత శ్రమ ఆ రోజుల్లో? ఈ రోజుల్లో వామ్ము బాణ, మామూలు బాణ అయితే కాదు అది. ఒక్కొక్కరి కాపరికి ఇంతలా ఉంటాయి గవదలు, ఎక్కడ ఉంటుంది గవదలు. ఏం తింటున్నావో ఏం పోవడం తెలియదు, అంతమంది సొమ్మే అది కదా. అయ్యే కదా, మొఖం పేకపోయి, కళ్ళు బేకపోయి, పొట్ట లాకపోయి, అది కాపరితత్వం అంటే. ఒక ఆయన అంటాడు, మా పాస్టర్ గారు, తమలపాకులు కట్ట, పొగాకు అట్ట, పాస్టర్ గారి పొట్ట ఎప్పుడు తడుతూ ఉండాలంట. అబ్బా ఏమి సామెతల దొంగసొచ్చిన పొగాకు పట్ట, తమలపాకుల కట్ట, పాస్టర్ గారి పొట్ట ఎప్పుడు తడుతూ ఉండాలంట. నువ్వు నన్ను మేఘవే మనిషివి, అది డైజెస్ట్ కాక రేపు పొద్దుపూట నీకు ఏ మధుమేహ వ్యాధి వచ్చిందనుకో, షుగర్ లాంటివి, ఏం చేస్తావురా నువ్వు? దేహపరంగా ఆలోచన తీసుకొని ఈ దేహానికి ఎంత కెపాసిటీ ఉంది, ఈ వస్తువు తీసుకుంటే ఇది ఎంత భరించగలదు, దీనికి రెమెడీ ఏంటి, విరుగుడేంటి, ఎదుగుదల ఏంటి, బలం ఏంటి,
దీని బలహీనతకి మళ్ళీ ఏంటి అది అంటే శరీర నిర్మాణములో అవయవాల పనితీరుపై అవగాహన లేకుండా ఉండేవాడు కాపరి. అలాంటి కాపరి పొట్ట మరి ఎంతే ఉంటుంది, మరి ఎంత ఉంటుంది. దురద పెడితే ఎడిగిక్కుంటున్నా కానీ ఇంత సిగి వచ్చిందనా ఇంత. కాబట్టి మీరు నా దేవుని పిల్లారా చెప్తున్నాడు దేవుడు, శ్రమలకు వచ్చిన సాక్షి మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. పేతురు గారు తోటి కాపర్లను హెచ్చరిస్తుండు. మీకు క్రీస్తు శ్రమల గురించి తెలియదు, రాబో మహిమ గురించి మీకు తెలియదు. మీకే తెలియకపోతే మిమ్మల్ని నమ్మి సంఘానికి వస్తున్న సంఘానికి ఏం చెప్తారు? మార్చో పద్ధతే. ఇక ఈడు పాటల్లో కీర్తనలో రకరకాల వాటిల్లో అయ్యగారు అనిపించుకోవడానికి బాగా కష్టపడుతూ ఉంటాడు. అది బాగా మనం చెప్పారు కదా, సాక్ష్యాలు ఈ మధ్య ఎంత కొత్త అనుకుంటున్నారు, ఎంత కొత్త కొత్త సాక్ష్యాలు వింటున్నామంటే అబ్బా. నేను ఏడుస్తుంటే ప్రభు వచ్చి ఇలా చూసాడంట. ఎందుకు మరి అమ్మ ఏడుస్తున్నా? అన్ని మరియమ్మలకే తిరుగుతాడు ఆయన. వీళ్ళు తెల్లబట్టలు అనగానే దేని మీద ఎక్కువ ఫోకస్ చూపిస్తారంటే రెఫరెన్స్ చూపిస్తారు. రెఫరెన్స్ ఉంది బైబిల్లో. ఎందుకంటే స్వనీతిని స్థాపించుకోవడం కొరకు వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఉద్దుకోకూడదు, వాడుకోకూడదు. వీళ్ళు చూపించే రెఫరెన్స్ చెప్పనా? ప్రసంగి గ్రంథము 9:8. వీళ్ళు దేన్ని బేక్ చేసుకుంటారు చూడండి మీరు తెల్లని వస్త్రాల గురించి. తొమ్మిది 8 ప్రసంగి, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకును, నీ తలకు నూనె తక్కువ చేయకము. ఎల్లప్పుడు 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 తెల్లని వస్త్రములు ధరించుకునే వాళ్ళను. చర్చికి వెళ్ళినప్పుడు మాత్రం వేసుకోండి అని చెప్పాడా? ఎల్లప్పుడు అని చెప్పాడా? ఎల్లప్పుడు వేసుకోమన్నాడు. కాబట్టి ఇంటున్నా బయటున్నా అటున్నా ఇటున్నా ఎటున్నా మొత్తానికైతే వైట్ అండ్ వైట్ వేస్తాడు. ఇకపోతే నీ తలకు నూనె తక్కువ చేయకుమో, దేవుడు చెబుతున్నాడు. నీ తలకు నూనె తక్కువ చేయకము. నూనె దిట్టంగా పెట్టు, తెల్లని బట్టలు వేసుకో. ఇది కాపరికి నిదర్శనము. ఆనంద కింద లేదు. సరే, అది పక్కన పెడతాం. ఇప్పుడు వీళ్ళకి బేస్ ఏంటయ్యా అంటే తెల్లని వస్త్రాలు వేసుకోమన్నాడు కాబట్టి మేము తెల్లని వస్త్రాలు వేసుకుంటాం అని చెప్పాడు. తెల్లని వస్త్రాలు ఇక అక్కడితో అయిపోయిందే, అది కంటిన్యూ జరుగుతుంది. కొత్తగా ఏమొచ్చేయిందయ్యా అంటే దానికి మంచిగా మనం గుమ్మట లాంటి స్ప్రే కొడతాం. రకరకాల పేర్లు, ఒకటి డార్క్ అంటున్నాడు, ఒకటి పిల్లో అంటున్నాడు, ఒకటి ఎల్లో అంటున్నాడు, ఒకటి డిల్లో అంటున్నాడు, ఒకటి డెల్లో అంటున్నాడు. మొత్తానికైతే లో గట్టిగా ఉంది. అయిపోయిందా? ఆగిపోలేదు. పాటల్లో తీసుకొచ్చి వేసుకొని తెల్లని వేసుకొని నెలకి ఒక్కసారి మాత్రమే ప్రేమ విందు పేరుతో క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్ష్యాన్ని సంపిపడేసే కార్యక్రమం ప్రేమ విందు కార్యక్రమం. ప్రతి నెల మొదటి ఆదివారం ఇవాళ ఏం కొద్దాం? చికెన్ రేట్లు ఎట్టన్నా చూడు, పెట్టేవాడికి రేట్లు తెంపండిరా. పెట్టాలనుకుంటే పెట్టాలంతే. ఎక్కడ తక్కువ ఉందా ఎంక్వైరీ చేయి. ఆ మస్తాన్ దగ్గర ఉందా, అరిగడి దగ్గర తక్కువ ఉందా కనుక్కో. ఒక 20 కిలో చికెన్ కావాలి, ఒక 50 తక్కువ కనుక్కో. ప్రేమ విందు చూడండి మొత్తం కదా ఇది. ఇప్పుడు సంఘం అయిపోయినాక ప్రేమ విందు కార్యక్రమంలో బిజీగా ఉంటాం మనం. ఇక 3 వారాలు ఏంటి? నెలలో 4 ఆదివారాలు. మొదటి ఆదివారం ప్రేమ విందుతో అరించేసావు. మరి మిగతా 3 వారాలు ఏ హిందూ లేదు. ఇంకా ఇప్పుడు క్రీస్తు శ్రమల గురించి ఆలోచన చెప్పాడంటే అది కూడా లేదు. అంటే నెలలో 4 ప్రసంగాలు చేస్తుంటే 4 ప్రసంగాలలో సంఘానికి క్రీస్తు త్యాగం గురించి వివరించే క్రైస్తవ బోధకుడే కరువాయపాయే. అది మన చికెన్ ఫ్రై చేసాం, ఈసారి దాన్ని కాస్త దమ్ము టచ్ చేద్దాం అంతే. తిండే క్రీస్తు శ్రమలను గురించి సంఘానికి వివరించి ఉంటే ఈ రోజున క్రైస్తవ్యం మరొక రకంగా ప్రపంచంలో ఉండగలిగేది.
తెలుసా? లేదు, అలాంటి లేవు. తెల్లని వస్త్రాలు, గొప్పట్లాడి స్ప్రే, మంచిగా ప్రేమ విందు, టైంపాస్ జీవితం, అదే విశ్వాసం. ఇలాంటివి కోరుకునే విశ్వాసం కూడా ఒక్కొక్కళ్ళు ఉన్నారు. వీటిలో ఎవడైతే చికెన్కి ఎక్కువ డబ్బులు ఎత్తాడో ఆడి పేరు మళ్ళీ ఇక్కడ బాగుంది, ఆడి వచ్చిందోనో అట్లంతే. తిండ్రా మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఐగరికి లెగ్ వేయాలా? ఏ విశ్వాసాలకి వేయవా? ఆడ ఉందే 2 లెగ్గలు 2 కాళ్ళు, ఒక 20 కోళ్ళు, 40. ఎంతమంది ఉంటారు? 40 కోళ్ళు అంటే కనీసం కోడికి 5 వేసులు కూడా 100 మంది ఉంటారు. మరి మిగతా 120 మందికి ఎందుకు లెగ్గలి? ఇలాంటివి ఎప్పుడైనా సరే రేరు విషయాలని చిన్న పిల్లకి పంచాలి. చిన్న పిల్లలు, నానా చికెన్ ముక్క వేసుకో, చికెన్ లెగ్ వేసుకో, నువ్వు తిను, అంతే. అది అందరికీ చాలా ఆమోదయోగ్యంగా, సంఘం హెల్తీ వాతావరణంగా ఉంటుంది. లేకపోతే ప్రసాదరావు గారికి లెగ్ వేసిండు, కుమార్ పేదకు లెగ్ వల్ల అయిపోయింది. ఇంకా అది చిన్నపిల్లకి వేసాం అనుకో, పిల్లలు తినండి, ఇంకా మనమేం కొంచెం పెడతాం, మెత్తడి ముక్కలు వేస్తాం మనం. అంటే ఇక్కడ కూడా స్వార్థమే. తెల్లని బట్టలు స్ప్రే, ప్రేమ విందు కటింగ్, క్రీస్తు శ్రమలో కూర్చొని సాక్ష్యం లేదు. ఇలాంటివి అడిగామనుకో, ఎందుకండి ఆయన అయ్యగారికి అడగకూడదు కదా. మరి పేతురు గారు ఎందుకు గద్దిచ్చారండి? పేతురు గారు ఎందుకు గద్దిచ్చారండి? మనం చేసే పనికి బైబిల్లో ఉన్న దేవుని మాటకి ఏమైనా సింక్ అవుతుందా? డ్రెస్ కూడా సింక్ అవ్వట్లా, ప్రేమ విందు కూడా సింక్ అవ్వట్లా, ఏది సింక్ అవ్వట్లా. అవుతుందా? అవ్వట్లేదు. అక్కడితో అయిపోయిందా? ఇంకా చూడండి ఎంత లెక్కపోతుందో పరిస్థితి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. పాత్రలలో ద్రాక్షారసము పోసి నెలలో మొదటి ఆదివారమున అందరికీ క్రీస్తు యొక్క రొట్టె ద్రాక్షరసం ఇవ్వబడుతుంది. మిగతా 3 వారాలు అంతే, గోమూత్రము. అయ్యో మరి బాగుంటాయి మరి, అంతే కదా. అది అంటున్నారు కదా మనోడు ఒకడు, పంచ గోమూత్ర పంచకమని అదనమాట. పాత్రలలో ద్రాక్షరసము పోసి పానము చేయొచ్చు, పరిమళ తైలము పూసుకొనుచుందురు గాని ప్రతి కాపరి స్ప్రే కొట్టని సంఘానికి రాడు. ఆల్మోస్ట్ ఆల్ విశ్వాసులు కూడా అంతే. తప్పని చెప్పట్లే ఇక్కడ. ఎందుకంటే పువ్వులు ఇచ్చిందే దేవుడు, దాంట్లోంచి వచ్చిన పరిమళ తైలమే మన కోసం. స్ప్రే వాయు రూపంలో ఉంది, పెర్ఫ్యూమ్ వాయు రూపంలో ఉంది, అత్తరం వాటర్ రూపంలో ఉంది. తప్పేంటి? దేవుడు మన కోసం ఇచ్చాడు. తన పిల్లల కోసం, తన పిల్లల యొక్క వాసన సువాసన కోసం దేవుడు ఈ పూల మకరందాన్ని సృష్టిలో కలిగించి ఇస్తే తనలో పూలు పెట్టిందంట ఈమె. అంటే పూలు పెట్టే పరిశుద్ధులు కదా? పూలు పెట్టకపోతే పరిశుద్ధులా? అసలు పూలు పెట్టకపోతేనే మొగుడు ఉండోలేడో తెలియదు. మరి అది పోతాం రోడ్డు మీద భర్త ఉండో లేడు, కాళ్ళకి మెట్టెళ్ళావు, తాలిబొట్టు కనపట్లేదు, మొహానికి ఏమీ లేదు, అసలు ఉండా అటే పోయిందా. అది ఇప్పుడు నువ్వు ఎదురొస్తుంటే సెంటిమెంటు మొత్తైదుగా వస్తున్నావా, అలా వస్తున్నావా? అది సెంటిమెంట్ లోకంలో బలంగా ఉన్నాయి. దేవుడు అలా ఏం చెప్పాలి ఇక్కడ, తగు మాత్రం వస్త్రం అన్నాడు అంతే. అంటే ఎంత వేసుకోవాలో మనకు ఒక ఐడియా ఉంది. ఇంత వేసుకుందాం సరిపోతుందిలే, ఓకే రైట్ అయిపోయింది, అంతే కదా. దేవుడు ఇంకా కాదల్లా. మరి ఎందుకు వద్దంటున్నావు? బొట్టు మంద కాదు, తిలకం మంద కాదు, అవునా? క్రీస్తు, అందుకే బైబిల్ ఎప్పుడు బాగా చదవమంటుంది. క్రీస్తు సిలువలో ఉండి బల్లెపు పోటు ఎవడైతే పొడిచాడో వాడి కంటిలోకి డొక్కలోంచి ఒక చుక్క పడితే వాడికి మనోనేత్రం వెలిగింది. వెంటనే సోలాన్ని పక్కనేసి ప్రభు దగ్గర ఆ క్షణమే పాపక్షమాపణ కోరుకున్నాడు. గొల్గాతు కొండపై ఒక తిలకం ఒక మనిషికి పరలోక ప్రాప్తిని ప్రసాదించగలిగింది. తిలకం తప్పు అంటాడంతే. వీడికేం తెలుసు? కాపరికి బైబిల్ రాదండి, ఆడు ఎచ్చులోడు కాపరి. తెలుసా మీకు? పరమ ఎచ్చులోడండి బాబు. కళ్ళు కనపట్టలేదా?
బైబిల్ చదవట్లేదా? డొక్కలో బొలిసిన వాడు అపహాసం చేస్తుంటే క్రీస్తు ఒంట్లోంచి కారిన ఒక రక్త బొట్టు తిలకం పాప క్షమాపణ కలిగించలేదా? పరదేశికి వారసుని చేయలేదా? తెలీదు. అది మనం ఏ కాడికి వాళ్ళని అంటాం, బొట్టు పెట్టద్దు, కాటికి పెట్టద్దు, అది ఎట్టొద్దు, ఇది ఎట్టొద్దు. మరి ఏమి ఎట్టాలరా? జుట్టు ఎరబూసుకోమంటారా ఏంటి? ఎప్పుడు చూడు ఆడవాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయండి. వీడైతే షార్ట్లు వేసుకోవచ్చు, అయ్యగారు సాయంత్రం అయితే షార్ట్లు వేస్తారు బయటకు వచ్చి. అది పొంతకున్నంత పొట్టేసుకొని షార్ట్ వేస్తుంటాడు. అది ఆ షార్ట్ కూడా మరి గజ్జల్లోకి వేస్తుంటాడు. మేము మామూలుగా కాదు, మళ్ళీ మన దగ్గర కూడా ఉండవు. యోధాగాడు ఆడు షార్ట్ ఎత్తే ఇంకా అంతే, ఇంకా అసలు మళ్ళీ ఇక సుక్కలు కనపడతాయి. ఇంకా మరి ఎందుకురా ఇది? ఓ కామన్కు లుంగి కట్టుకో, లేదు బాగా ఇంత కథ వేసుకో. మరి ఇక్కడ దాకా ఎట్లేస్తారండి? పసి పిల్లలకు కూడా ఎంత గలీజ్గా షార్ట్ వేయాలో అంత గలీజ్గా పెడుతున్నారు. పైసలు ఉంటే మంది కొంప రాసి డబ్బులు వస్తే ఆడవాళ్ళ డ్రెస్ మార్చేస్తావా? మీ ఆమెకి అయిపోయినవా స్విమ్మింగ్ డ్రెస్ బాగుంటుంది. అది జబర్దస్త్లో శాన్ సూర్యగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది ఇంకా పరిస్థితి. చెప్పేవాడు లేకపోతే ఇలాగే ఉంటుంది. మరే తెలుసా? తగు మాత్రం అన్నాడు దేవుడు. ఎంతవరకు వేసుకోవాలి? చూడగానే చేతి దండం పెట్టాలనిపించాలి, అట్లా ఉండాలా? అంతే కదండి. చర్చి కాడికి వస్తేనేమో ఇక బయటికి వెళ్ళామంటే అసలు మామూలుగా ఉంటుంది ఇంకా. మరి అదే, ఎందుకంటే అక్కడ అవ్వాలేడు, మనమే రాజు, మనమే మంత్రి, మనమే అది, మనమే ఇది. అది కాదు కదా. వాక్యం అనే భయం లోపల ఉంటే నువ్వు ఎక్కడున్నా బాగానే ఉంటావు. ఇక నటించామనుకో అక్కడ తేలిపోతాయి. పాత్రలో ద్రాక్షరసం పోసి పానము చేయొచ్చు, పరిమళ తైలము పూసుకొంచుందురు, కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. యోసేపు అంటే ఒక దేవుని ప్రేమైన కుటుంబం. అది ఒక దేవుని ప్రేమైన కుటుంబం. ఒక దేవుని ప్రేమ ఎరిగిన కుటుంబానికి వచ్చిన విపత్తు ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఒక దేవుని ప్రేమను గుర్తెరిగిన కుటుంబాలకి విపత్తు ఎందుకు వస్తుందో వాక్యం ద్వారా నువ్వు చెప్పి ఉండాలి. మంచి మనోధైర్యాన్ని నింపాలి. ఒక కుటుంబం ఎందుకు క్షోభకు గురవుతుంది, ఒక కుటుంబం ఎందుకు అవిశ్వాసంగా ఉండిపోతుంది, ఒక కుటుంబానికి ఎందుకు విశ్వాసత లేకుండా పోతుంది అన్నది చెప్పాలన్నా, దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించాలన్నా నువ్వు చెప్పేవాడిగా, ఉపదేశించేవాడిగా ఉండాలి. నువ్వు ఏగాడికి సోదమ్మ సోదనుకుంటూ తాయిలాలే ప్రకటిస్తున్నావు. అది ఒక కష్టం వచ్చింది ఒక క్రైస్తవ కుటుంబానికి. ఎందుకు వచ్చింది? ఒక బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగింది? ఒక ఇబ్బంది కలిగింది. ఎందుకు ఇబ్బంది కలిగింది? ఒక సంతోషకరమైన రోజు ప్రసాదింపబడింది. ఎందుకు వచ్చింది? దీని వెనకాల జరిగే క్రియ ఏంటి? నీలో ఉన్న విశ్వాసత ఏంటి? నువ్వు నమ్మే పద్ధతి ఏంటి? నువ్వు నమ్మిన వాక్యం యొక్క విలువ ఏంటి అన్నది నువ్వు చెప్పాలి. అది దేవుడు అడుగుతున్నాడు. అంటే మనిషి సంతోషపడేటట్టుగా ఎక్కడ వాక్య ప్రసంగాలు చేయకూడదు. రోకొడుకు పెట్టుకున్నాం అనుకో, ఎన్ని కొంపలాసి కట్టాడో అన్నవానికి ఎలా ఉంటుంది చెప్పండి? అది నిజం. కానీ ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే మనం ఏం చేస్తామంటే ఇటు ఎక్కడ ముఖం మాడుతుందని చెప్పేసి కాస్త వెనక్కి వచ్చి చెప్తుంటాం. నిజానికి ప్రసంగం అలా చేయకూడదు. మరి శవంకాడికి వెళ్ళావు, ఏమని చేస్తాం? శవంకాడ తాగితే తాగింది కానండి, ఎంత మంచోడు. మరి అదేందో బతుకున్నప్పుడేమో సాగు కోరుకున్నావు, సచ్చినాకేమో మంచోడు బిరుదెత్తున్నావు. అసలు నువ్వు మనిషివా మరొకడవా? మానవ నైజం చూడండి. ఆయనకి ఎప్పుడు గొడవేనండి. చచ్చిపోతే అంటే గొడవ పడితే పడ్డలు కానండి, పాప ఎవరిని ఒక మాట అన్నాడు కాదండి, వాళ్ళు పెట్టుకున్నాడు. ఎంత మంచోడు. సచ్చినాకి ఎందుకండి బిరుదులు? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, ఉపద్రవం అనేది, ఒక బాధ అనేది ఎందుకు వస్తుంది అని వివరించగలిగితే ఎంత బాగుంటుంది. అలాంటి వాటి గురించి అంటే క్రీస్తు తన కుటుంబం గురించి లోకములో ఎలాంటి బాధపడ్డాడు? తన కుటుంబం అంటే మన గురించి క్రీస్తు ఎందుకు బాధపడ్డాడు? అది యేసుకు సంతతనగానే మళ్ళీ పాదరూపంలోకి వెళ్ళిపోయి ఆ స్టోరీ అంత అవసరం లేదు. అది దైవజనుడి కుటుంబం, ఒక దేవుని ప్రేమను గుర్తైన కుటుంబం.
విశ్వాసత కుటుంబం, దాంట్లో ఎందుకు విపత్తు వచ్చింది అది మనకు తెలియాలి. ఫెల్లాపండి అది మనకి తెలియాలి. కాబట్టి చింత అంటే ప్రసంగాలలో ధైర్యాన్ని నింపటానికి ప్రయత్నము జరగట్లేదు. ప్రేమ విందుల పేరుతో టైంపాస్ జరుగుతుంది. చాలామంది మనోధైర్యం నింపుతూ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు ఆత్మహత్య పాపం అని కౌన్సిలింగ్ ఇచ్చాడు, వారం రోజులతో ఆత్మహత్య చేసుకున్నాడు. చాలామందికి ధైర్యం, ప్రభు తోడున్నాడు, ధైర్యం ఉంటుంది, కానీ వెంటనే ఆ ధైర్యం సడలించేసి బలన్మరణానికి పాల్పడుతున్నాడు. అంటే ధైర్యం ఏమైపోయింది? చెప్పేటప్పుడు ధైర్యం, సలహా ఇచ్చేటప్పుడు ధైర్యం, కానీ మన దాకా వచ్చేటప్పటికి మాత్రం దిగ సరిపోతాం. మనం భరించగలిగినప్పుడే సలహా ఇవ్వాలి. ఒక సమస్య ఎదురైంది, ఆ సమస్య ఎదురైనప్పుడు దానికి ఏంటి సొల్యూషన్ మన దగ్గర ఉండాలి, అప్పుడు మనం సలహా ఇవ్వాలి. మనమే పిరిగి పందల్లాగా పైకి ధైర్యవంతులా నటిస్తూ ఉంటాం. కాబట్టి ధైర్యం అనేది ఇంటర్నల్గా అవుట్ సైడ్గా ఖచ్చితంగా ఒకేలాగా ఉండాలి. అప్పుడే బాధలు రావా వస్తాయి, శ్రమలు రావా వస్తాయి, ఇబ్బందులు రావా వస్తాయి, అవి కామన్. రావా వస్తాయి, అవి కామను, చాలా న్యాచురల్. మనం ఏమంటాం, నిలబడి ఆడవాళ్ళైతే ముసుగలేస్తారు. ఎందుకు? ప్రభు ముసుగేసుకోమన్నాడు కాబట్టి ముసుగేసుకుంటున్నాం. మరి గూసి పెట్టుకుంటావా? అది రాసిట్టి పెట్టుకుంటావా అంట. ఫ్యాషన్ పెట్టుకోరు మళ్ళా. అది భలే వాడుకుంటాం కదా మనం. ముసుగేసుకోకపోతే తప్పు, ఎందుకు వేసుకోమన్నాడు? అది చెయ్యొద్దు అన్నాడు. ఎందుకు వద్దు అన్నాడు? దాన్ని మనం రీసెర్చ్ చేయాలి కదా, దాన్ని పరిశీలించాలి కదా. జుట్టు కత్తిరించుకుంటే పాపం అన్నాడు, తప్పు అన్నాడు. ఎందుకు? ఆడవాళ్ళు జుట్టు కత్తిరించుకోకూడదు, ఓకే. ఎందుకు? మగవాళ్ళు జుట్టు పెంచుకోవద్దు అన్నాడు, ఓకే. ఎందుకు? మరి పెంచుకోవద్దు అన్న మొదటి శతాబ్ద కాలం మొత్తం పెంచుకొని ఉన్నాడు కదా. యేసుక్రీస్తు బొమ్మ ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు క్రాప్ వేసిన బొమ్మ ఉందండి. మనం ఆలోచించాం ఇక్కడ, అది వద్దన్నాడు కదా, మరి ఈయనకి ఎందుకు ఉంది అని ఆలోచించాము. ఎందుకన్నాడు? ఆ మాట వెనకాతల ప్రపంచానికి చెప్పవలసిన జ్ఞానం ఏమంది? సరే ఆయన అంటే ఓకే దేవుడు కాబట్టి సరే చెల్లుబాటు అయింది అనుకుందాం. మరి అపోస్తులకి ఏమైంది? మరి గుండె కొట్టించుకోవద్దంటే కిలికియా ప్రాంతంలో పౌలు గారు పెద్దల బలవంతం చెప్తే గుండె ఎందుకు కొట్టించుకున్నాడు? అది దేవుడికి తప్పుగా ఎందుకు కనపడలేదు? అంటే గుండు కొట్టించుకోవడం తప్పు కాదు, గుండు కొట్టించుకోవచ్చు అని అర్థమా? ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ తెలియకుండా నేను అయ్యగారిని అయిపోతాను అంటే ఆన్సర్ ఏది? తెలిసి ఉంటే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు, అంతే కదా. కాబట్టి కుటుంబం అన్నాక శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిత్య జీవన ప్రయాణములో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా దొరుకుతుంటాయి. అవి అంతే వస్తుంటాయి. అవి వాటి గురించి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాటి గురించి గొప్పగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వచ్చిందా అంతే. ఒకసారి వెళ్ళిపోతుంటాం, గాలి అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది. ఏంటి కంపు అంటుంటాం మనం. అలాగని గట్ల మనతో ఉంటుంది ఆ గాలి, అలా వచ్చి తగిలి వెళ్ళిపోద్ది అంతే. ఒక 2 minutes ఉంటుంది. ఏంటి ఇక్కడ ఏదో జరిగినట్టుందా? ఆ గాలి చెబుతుంది నీ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక కళేబరం ఉన్నది. అది ఆ కళేబరం యొక్క వాసన డీప్గా నీకు తగిలితే నువ్వు పోతావు. అందుకనే పెద్ద గాలి తీసుకొచ్చి పలసం చేసి నీ ముక్కు కంటించి పంపించేశా. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ముక్కు మూసుకుంటావు. ఊబి ఉన్నది అని తెలియాలంటే ఫస్ట్ నువ్వు 2-3 గుంటలు ఉండాలి ముందు. పలాచోట ఊబి ఉంది, టక్క దాంట్లో పట్టణకు చచ్చిపోతాం. 2-3 గుంటలు ఉన్నాయి అనుకో, కాలేజీలోనే అప్పుడు రోడ్డు కట్టు చూస్తాం మనం. ఎస్, రోడ్డు బాగల జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ గుంటలో డైరెక్ట్ రోడ్డు డప్పులు ఊబి ఉందనుకో చచ్చిపోతాం. దేవుడు ఎంత గొప్పడో చూడండి, మనల్ని ఎంత కాపాడుతుంటాడు. ఈ చిన్న చిన్న శ్రమల్లో కూడా నిలబడి సర్దేసుకొని కచ్చి పెట్టి సీదేసుకొని చాలా కష్టం వచ్చేస్తున్నా నాకు. ప్రభు ధైర్యం చెప్పాడు నాకు, మా అయ్యగారికి ప్రార్థన చేస్తే ధైర్యం చెప్పాడు నాకు. బాగానే ఉంది. అంటే నీకు వాక్యం వినటంలో ధైర్యం లేదనమాట. ఎవడో నీకు సలహా ఇస్తే నీకు ధైర్యం చెబితే నీకు ధైర్యం వస్తుంది.
దేవుడి మాట ధైర్యాన్ని పుట్టిస్తున్నప్పుడు, ఆ మాట హృదిలో లేనప్పుడు నీ పక్కింటోడో, నీ ఎదురింటోడో, ఫోన్లో ఎవడో మరొకడో నీకు ఓదార్పునిస్తే అది కొండంత భయంగా ఫీల్ అయిపోతే వాక్యం అట్టడికి స్థానంలోకి నెట్టేసిన ఘనత తమరదే సారా, తమరదే. నేను తీసుకుని తెలిసి ఎవరి సలహాలు అస్సలకి ఎప్పటి వరకు తీసుకోవాలా తెలుసా. మావాడు అంటాడు మేనేజర్, నువ్వు అసలుకి ఎవరి సలహాలు ఇవ్వవు కదా అంటాడు. నేను నవ్వుతా, ఏం మాట్లాడను అంతే. నీకు చెప్పడం వేస్తాబ్బా, నువ్వే చెప్తుగా నువ్వు ఇంకా ఏం చెప్తా అంటాడంతే. అంటే మనం చూడగానే ఏమనిపించాలా, వీడు ఎవడి మాట వినడో, ఎవడి సలహా స్వీకరించడో, వీడి పందా వేరు, వీడి పందాలో పోతేనే మనకు బెస్ట్, ఆ టైపులో మనం కనపడాలి. ఎవడో ఓదారిపిచ్చేసి ఏం పర్లేదు నేను రేపు ఫ్లైట్కి వచ్చేస్తాను, నేను రాత్రి ధైర్యంగా ఉండు. ఇన్ని గంటలు ధైర్యంగా ఎలా ఉండగలవు? పైగా ఏమంటావు, ప్రభు ఎప్పుడు నాతోనే, నా పక్కనే ఉండి జో కొడుతుంటాడు, నాకేం పని లేదు, నేను నిద్రపుచ్చడమే పని. అసలు ఈ శ్రమల గురించి ఇక్కడ ప్రసంగించేవాడు కానీ, ఈ శ్రమల గురించి సాక్ష్యాలు చెప్పేవారు కానీ వాక్యానికి విరుద్ధులు. నిజంగా తట్టుకోలేరండి కదా బైబిల్ని ఓపెన్గా మాట్లాడితే నాకులాగా. నిజం, ఈ చిన్న చిన్న శ్రమలు అండి ఇవి. ఈ దేహానికి వచ్చే శ్రమలు, ఆత్మకు వచ్చే శ్రమలు కాదు, అది రెండవ మరణం. దానికి వస్తే ఉంటుంది మరి, మామూలుగా ఉంటుంది మరి. ఇంకా అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇవి శ్రమలు ఈ దేహానికి వస్తుంటాయి. వాతావరణ ప్రాబ్లంగా కొన్ని వస్తుంటాయి, మనుషుల రూపాయన కొన్ని వస్తుంటాయి, కొన్ని మన తలంపు ట్రాక్ తప్పిన కొన్ని వస్తుంటాయి, మొత్తానికైతే వస్తుంటాయి. వీటి సాక్ష్యం రూపంలో పులిపిటిగా నిలబడి వడ్డాలా వేసేసి మైకి పెట్టుకొని టెస్ట్, ఇది సాక్ష్యం టెస్టా, సౌండ్ పెట్టి ఎందుకు రా సౌండ్ ఎందుకు? నేనండి ఒకరికండి ఒక 500 ఇవ్వాలండి, ఒక రోజు ఇస్తానండి, అందలేదండి, విలువ వచ్చండి, అసలు ఎంత గొడవ చేశారండి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందండి 500? ఇది ఎక్కడ చెప్తావా? అయ్యగారే పెట్టి మోహన్ లాల్ లాగా, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ లాగా పెట్టి అంటుంటాడు. ఎందుకు ట్విస్ట్ లాస్ట్ అయినా సలహా ఇచ్చాడు కాబట్టి, ఆయన పేరు కోసం చూస్తుంటాడు ఒక్కొక్కలాగా. అది టైం అంతా మన కష్టాలు, మన ఇబ్బందులు, మన ఇలా పొగడతా, ఈయన భరోసా, సంఘం యొక్క ప్రేమ ఆప్యత. ప్రారంభ శతాబ్ద కాలములో ఆత్మను కాపాడటం కొరకు ప్రాణం త్యాగం చేసినటువంటి వారి కష్టం మొత్తం నీరు గారిపోతుంది సార్, కారిపోతుంది. 60-70 ఏళ్ళ బ్రతుకులో నీకు ఏం కావాలి? అసలు ఈ కాలంలో శ్రమలే కావు అన్న దేవుడి మాట మనకి ఎందుకు అందలేదు? 8:18 రోమా, 8:18 రోమా. మన ఎడల ప్రత్యక్షము కావోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఏమన్నాడు? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. 1 పేతురు 5:1 ఏమంటారు తెలుసా పేతురు గారు? తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. రోమా సంఘానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ 8:18 అంటున్న మాట. రోమా 8:18, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, బయలుపరచబడు మహిమలో పాలివాడను అని పేతురు గారు అన్నాడు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. నువ్వు చెప్పుకోవలసినంత గొప్ప ఏం కావు. ఎంచుచున్నాను, డిసైడ్ చేసిన ఈ బ్రతుకు కాలంలో నాకెదురయ్యే శ్రమ లేకావో. ఎంత గొప్ప మంచి మాట. మన సాత్వికాలు చూస్తుంటే పిల్ల 5 నెలలు పుట్టినట్టే ఉంటుంది. ఇంకా అది అంత భయంకరంగా ఉంటుంది తెలుసా. కొట్టబోతుంటే అడ్డం వచ్చాను, ప్రభువే పంపించాడు. ఏం పని లేదు ఆయనకి. గొడవలు తీర్చు, ఆస్తి తగాదాలు తీర్చు, రాజకీయం వైపు నడువు, యాజకత్వం వైపు నడువు, అడక్క తినేవాడుగా ఉండు. ఒక్కటే నువ్వు భూమి మీదకి వచ్చావంటే నీకు పని ఉంది.
ఆ పని ఎలా చేయాలో నీకు దేవుడి యొక్క వాక్యం ఉంది. ఆ వాక్యం నీకు ఇచ్చాడు. వారికి నీ వాక్యం ఇచ్చితనే. యోహాను సువార్త 17:17. దేవుడు వాక్యాన్ని ఇస్తే ఇవన్నీ ఎందుకుంటాయండి? అయ్యా అమ్మ స్థిరాస్తులు ఇస్తే ఇంకా కష్టాలు నష్టాలు ఎందుకుంటాయి? ఇంకా మొత్తం పెంచుకుంటూ పోవటమే. ఇంకా పేకాడితే పోతే ఏం చేయలేం కానీ కదా. దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? వాక్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నమ్మి ఇచ్చాడు. ఎందుకు నమ్మాడు? అనేకులు దీన్ని అపార్థం చేసి బోధించే బోధకులు ఎక్కువ అవుతారు, మార్గం తప్పించి బోధిస్తారు. దాన్ని నువ్వు ఖండించాలి, గద్దించాలి, తప్పుదిద్దాలి, నీతి ఎందు శిక్ష వేయాలి, కనుక నువ్వు సమర్థుడివి అని నమ్మి తల్లి గర్భంలో 50 కోట్ల కణాలు పోట్లాడితే నిన్నొక్కడిగా అండంలో ప్రవేశపెట్టి అండపిండ బ్రహ్మాండముగా మలిసి 275 days లోపల ఉంచి ఉమ్మ నీటిలోనే అన్నీ అందించి ఒక డెలివరీ డేట్ని ఫిక్స్ చేసి లోకానికి పంపితే వచ్చినాక చెమ్మ చెక్క చారలేసి మగ్గ క్రికెట్ 6 అట్లుతాయి. సిగ్గుందా? ఓ బాధ్యత. మిగతా వాళ్ళంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయాడు. నీకేమైంది? దేవుడి మాటలో ఉన్న గొప్పతనము ఈ రోజున మిస్యూజ్ అవుతుంటే దాన్ని ఎలాగైనా సరే నిలబెట్టాలని ఒక ఆతృత ఎందుకు జనాలకు లేకుండా పోయింది? ఊరికే మా ఆయన పొగళ్ళ ఆడుంగుల యొక్క ఆలోచనలు, దిగజారుతన మనస్తత్వం, వీళ్ళతో మళ్ళీ మన కాంటాక్ట్. హలో, తిన్నావా? వండి పెడతావా? వచ్చి పంపిస్తావా? స్విగ్గీలో బొగ్గి వేసి. వాడి దగ్గర వాక్యం లేకపోతే కాంటాక్ట్ కాదు కదా, కన్ను చూపు కూడా పెట్టకూడదు తెలుసా? 2వ యోహాను 10 ఏమనుంది చూడండి. ఏమనుంది? నేను కావాలని చెప్తున్నానా? ఆడి దగ్గర వాక్యం లేదు, ఆడు ఊగా గబరాసి అదవా అనుకుందాం. అది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రైజ్లాడు అన్నయ్య, ప్రైజ్లాడు మామయ్య. అయ్యా చూడేమన్నాడు? చదువు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన మన యొద్దకు ఒకటి రావాలంటే మనం ఇన్వైట్ చేయాలని. హలో, బాగున్నారా? మాట కలుస్తాయి, సంహాసం పెరిగిద్ది, బుర్రింటికి వచ్చేస్తుంది. ఏంటి చెప్పాడు? సర్ప్రైజ్ చేద్దామని అట్లంతే. ఎవడైనా మీ యొద్దకు ఈ బోధను తేని ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వెల్కమ్ పలకవద్దు, ప్రైజ్ ద లార్డ్ అని వాడితో నువ్వు చెప్పొద్దు, ఇంటికి పిలవద్దు, ప్రైజ్ లార్డ్ అని చెప్పొద్దు. నువ్వు ఎవడో దాని నేనంతే. వాడి దగ్గర వాక్కునేదంటే అసలు ఎడమ కంటి సూపు కూడా వెయ్యా. ఎందుకంటే ఆ దరిద్రం మొత్తం మనకి మళ్ళీ విజువల్ ఎఫెక్ట్లో వచ్చి తగులుద్ది. అది ఎంత జాగ్రత్త అండి. భూమి మీద 60 ఏళ్ళలో వీటికి విలువ ఇస్తామండి మనం. నాన్ సింక్ విశ్వాసి, నాన్ సింక్ బోధకుడు, వీటికి విలువివ్వం. అది వీటికి విలువివ్వం. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా చెప్తున్నాడు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. నేటి కాలములో శ్రమలే కావు. నాటి కాలములో శ్రమలనే వాళ్ళు శ్రమలుగా తీసుకోలేదు. కాళ్ళకు బొండాలు వేసిన శ్రమలు అనుకోలా తెలుసా? చేతులు కాళ్ళు ఇరిసేస్తున్న శ్రమలు అనుకోలా, రాళ్ళతో కొట్టబడుతున్న శ్రమలు అనుకోలా. మా బాధ్యత. అప్పుడే రంపలతో కోయబడ్డ, రాళ్ళతో కొట్టబడ్డ, అవమానాలు ఎదురవుతున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వాటిని శ్రమగా చూడని ఆ కాలంలో ఉన్న విశ్వాసులు ఎక్కడా? ఇట్టా బయలుదేరి అట్టా వెళ్ళిపోతే, టైర్ పంచర్ అయిపోతే, అబ్బో దాని గురించి సాక్ష్యాలు చెప్పుకునే ఈటి కాలంలో విశ్వాసులు ఎంత. ఆలోచించండి. అసలు అయ్యే శ్రమలు కావు, ఎలా శ్రమలు అవుతాయి? అయ్యే ఇబ్బందులు కావు, ఎలా ఇబ్బందులు అవుతాయి? ఆనాడు వారు శ్రమలు పడ్డారంటే వారితో ఉన్నటువంటి వారు అన్య దేవతలను పూజిస్తుంటే విమర్శించి శ్రమలకు పాలవల దాన్ని స్థిరపరచడం కొరకు వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. కానీ నేటి కాలంలో ఆ దేవత తప్పు, ఈ దేవుడు తప్పు, ఏసే గొప్ప అని చెబుతుంటాడు. ఏసు గొప్పని చేయటం కొరకు మిగతా వాళ్ళని తగ్గించాల్సిన అవసరం ఉందంటారా? వాళ్ళు నమ్ముతున్నారండి, వాళ్ళు బలంగా నమ్ముతున్నారు.
వాళ్ళు మనతో ఇరుగు పొరుగు బాగుంటారు, ఈ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయంలో మనతో బాగుంటారు, అలాగే కంటిన్యూ చేయి, అలా కంటిన్యూ చేయి, అంతే. ఏ బొమ్మదే రాయేదే ఊరికి మొక్క ఎన్నిసార్లు చెప్పినా ఎనవేంటారు నువ్వు, స్వతంత్రం ఉంది కాబట్టి ఆ మాట అనగలిగావు. ఓ 2 బీగుతాడు పొరపు నీతో సమస్యవద్దు కానీ అప్పుడు వింటాడు. ఇక వాడేదో చేస్తే నీకు ఎందుకురా, పిలితే నిలబడరాదా లేకపోతే ఇంట్లో ఉండరాదా, ఎందుకు నీకు పోయి విమర్శించడం దేనికి? వాడు చర్చికి వచ్చి ఏమిరా ఈ చర్చి దేవుడి మళ్ళీ అంటావు అదంటే ఇదంటే అని అనుకో, నీకు ఎలా అనిపించింది? ఇక్కడ ముందు ఎమ్యూనిటీ ఒకటి ఉంది, మానవత్వం, ఒక విలువలు ఉన్నాయి, వాటిని కాపాడుతూ ఒకనాటి పోలుగాలాగా నువ్వు చొచ్చుకొని పోవాలి తప్ప విమర్శించకూడదు. విమర్శిస్తే శ్రమలు వచ్చేస్తాయి, ఈ పగిలిపోద్ది. ఇవాళ మీరు చూడండి, మైకి పెట్టుకుంటాడు, సైకిల్ పెడతాడు రోడ్డు మీద, ఏసు తప్ప ఎవ్వరూ లేరు దేవుడు, ఈ ఎదురుగు గుడి ఉంది, ఆడుకుంటాడండి. ఆడొచ్చి అమ్మ కొట్టాడండి. సాక్షి ఏం చెప్తుంది తెలుసా? ప్రభు కొరకు నా వీపీ పగిలింది. ఆమె ఏం చెప్పండి, ఆమె చెప్పాలా? నిన్నెవడు బాగుండి వీధి సువార్తకి? అప్పుడు కాలంలో సువార్త చేస్తున్నారంటే ప్రపంచానికి స్ప్రెడ్ అవటం కొరకు. ఇప్పుడు ప్రతి మనిషికి, ప్రతి గల్లీకి, ప్రతి సందుకి వెళ్ళిపోయింది సువార్త. మళ్ళా నువ్వు రోడ్ల మీద పడి వెళ్ళాల్సిన అవసరం లేదు, భజన చేసుకుంటా కదా. తప్పులన్నీ మనం చేసుకుంటా ప్రభువు మీద నెట్టేస్తున్నాం అన్నీ. అది అవే శ్రమలు కావు, వాళ్ళు మనలాగా నోటి దోత తెచ్చుకున్న శ్రమలు కాదవి. ఇప్పుడు వచ్చే శ్రమలన్నీ నోటి దోత శ్రమలే. మన నోరు బాగలేక జనం కొడుతున్నారు ఇక్కడ. అది మన నోరు మంచిదైతే జనం చాలా ప్రేమిస్తారు తెలుసా. మనకి దేవుని మనసుకి హైందవ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ, మిగతా వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు బోలని మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బోలని గ్రూపులో నేను ఒక మెంబర్గా ఉన్నాను, ఒక మెంబర్గా. అన్నీ పంచుకుంటూ ఉంటాం మేము. ఎక్కడ ఈ విషయాన్ని ఎత్తాం. వాళ్ళు అడుగుతుంటారు, అన్న ఎక్కడ కూడా కనపరచలేదని అంటే అన్నా అని చెబుతుంటే. అంటే వాక్యం అర్థమైతే ఒక మనిషితో సహవాసాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అర్థమవుతాయి. లేకపోతే కాబట్టి ఇప్పటి కాలంలో సంఘాలలో, టీవీలలో, ఈ గ్రౌండ్లో, మీటింగుల్లో మాట్లాడుతున్న శ్రమలోనే అవి శ్రమలే కావు, అప్పటికే శ్రమలు కావు. ఎప్పటి శ్రమలు ఎలా అవుతాయి? రాత్రి నాకు కడుపు నొప్పి వస్తే నేను తెల్లారు ప్రభు తగ్గిపోతే అంత గొప్ప విశ్వాసం ఉందా ఏంటి? అంటే ప్రభు జాగ్రత్తలు ఏం చెప్పలేదా? తిమోతికి ఇలాగే అయింది. పక్కనే ఉన్నాడు పౌలు గారు, ఏమైందమ్మా ఏంటి? తరచుగా కడుపు జబ్బు నిమిత్తము, తరచుగా వచ్చు కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో. ఒకనాటి కాలంలో పౌలు గారి చేతి గుడ్డలు తగిలితేనే రోగాలు మాయమైపోతున్నాయి. 9వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు. ఆ తర్వాత ఏమైపోయింది? 10వ అధ్యాయం వచ్చేసరికల్లా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? నాయన కాస్త మెడిసిన్ వేసుకో, ప్రార్థన చేద్దాం. ఫస్ట్ మెడిసిన్ వేసుకో, అది కూడా దేవుడు ఇచ్చారు కదా, ఫస్ట్ మెడిసిన్ వేసుకో. తర్వాత దేవుడికి వదిలేద్దాం. మనం రేపు పొద్దుపడి హాస్పిటల్కి వెళ్దాం, అప్పుడు దాకా దేవుడు కాసి కాపాడతాడు. ఎంత నమ్మకం ఉందండి? ఏ వాడకో నేను ప్రార్థన చేస్తా, ప్రభు దిగొస్తాడు. దించేస్తావా? 21 సంవత్సరాల కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు ఒకడు. ఈ మాట చెప్పే తెలుసా, బెల్లంపల్లిలో ఒక్కగానొక కొడుకు జ్వరం వస్తే ఎక్కడో టీవీలో వింటే పిచ్చి తల్లి కదండి మన తల్లి, వచ్చి కొడుకుని బండ పెట్టి టేబుల్ మీద, అయ్యా ఈరోజు ప్రార్థన చేయమంటే జ్వరం చూస్తే 108 దాటింది, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాం, ముందు ప్రార్థన చేస్తే ఆగని చెప్పి చేసేసి ఫాస్ట్ నువ్వే కాల్ చేసి హాస్పిటల్ పంపిపోయినమా. 72 గంటల్లో నీ కొడుకు జ్వరం తగ్గిపోతే నేను ప్రవశిస్తున్నా, చచ్చిపోయి. ఎవడిస్తాడా కొడుకునే? వీడిస్తాడా? ఇస్తాడా వీడు? పట్టనాయాలు ఇస్తాడండి? ఆ తల్లి ఏడుస్తుంది, కన్న గర్భం, చేతికొచ్చిన కొడుకు జ్వరం వస్తే పండబెట్టి చంపేవు కదరా పాస్టరా. నువ్వు ఒక పాస్టర్వి, బతుకులు చెప్పేయ్య. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి, ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, మనం ఫోన్ చేస్తే వచ్చే ఆత్మీయ డాక్టర్లు ఉన్నారు. ఒక ఇంజక్షన్ చేస్తారు, శరీరంలో ఏం జరిగిందో వాడికి అర్థమైద్ది, తగ్గిద్ది. నువ్వు ప్రార్థన చేయి, హాస్పిటల్ పంపించు, ఆ కొడుకును బతికించు. ఇది జ్ఞానం. నేను బాగు చేస్తా, దేవుణ్ణి అయిపోతా, దేవుని తొక్కేస్తా అంటే ఎట్టా? ఎవరిస్తాడు ఆ తల్లి కొడుకుని?
ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే తల్లి మూలన పడింది. ఎవరు చేస్తాడు? వీడు చేస్తాడా? ఇవన్నీ మనకొద్దు. అది ఏకాడికి మూట దించి ప్రభు, ముళ్ళిచ్చే ప్రభు, ఆమె అంటుంటే వాడు బోధ, వీడి విశ్వాసం కాదా ప్రియమైన దేవుని పిల్లారా? అదే కదా, ఇప్పటి శ్రమలే కావు. ఇప్పటి శ్రమలే కావు. రెండవ కొరింథీ 5:8 ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహముని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. నిజంగా కాపరి ఎలాంటి ఆలోచనతో ఉన్నాడండి? నిజంగా కాపరి ఇలాంటి ఆలోచనతో ఉన్నాడా? ఇట్టి ధైర్యం కలిగి అంటే అర్థం ఏంటి? నేటి కాలంలో ఈ దేహం ఎదుర్కొనే శ్రమలు కావు. ఒకటి, ప్రభువా డ్రెస్తో ఏం పని ఉంది? పరలోకపు అడ్రస్ చెప్పవలసిన బాధ్యత వాక్యంతో నాకుంది. 2, ప్రేమ విందులతో పనే ఉంది. ప్రేమను స్థిరపరిచే వాక్యమే విందుగా కనపరచవలసిన బాధ్యత నా మీద ఉంది. 3, విశ్వాసుల్లో కూడా నీ ప్రేమను గురించినటువంటి సాక్షుల గురించినటువంటి ఆ యొక్క గొప్ప మనసుని, వాక్యం యొక్క ఉద్దేశాన్ని స్థిరపరిచే వాడిగా నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రము. ఇది స్థిరపరిచావా? లోకంలో ఏ గౌరవ మర్యాద లేకుండా నీ గౌరవ మర్యాదకు ఏమాత్రం దెబ్బ తగలకుండా చూసేవాడిని నన్ను ఎంచినందుకు స్తోత్రము. ఇది నేర్పావా? ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క డ్రెస్సు తెలుసా మీకు? ఒక్కొక్క డెనామినేషన్లో ఒక్కొక్క డ్రెస్సు, ఒక్క డెనామినేషన్లో పోతే ఒక్కొక్క తీరు. అది ఇన్ని తీరులు ఎన్నతగతరమా? ఆలోచించండి. ఒకే వాక్యం, ఒకే బైబిలు, అయినా సరే ఎందుకో ఇంత తేడా? ఎవడు పట్టించుకుంటాడు ఇవన్నీ? అందుకే చెబుతున్నాడు ఇట్లు ధైర్యం కలిగి. అంటే అర్థం ఏంటి? నేటి కాలంలో నీ మాటలు తీసుకొని కుటుంబంతో వెళ్ళిపోతుంటే ఎదురయ్యే చిన్న చిన్న శ్రమలు కూడా శ్రమలు కాకపో బ్రబ్బా, నువ్వు ఉండక నాకేంటి? ఎందుకు ఆకాశం అందు భూమి అందు నువ్వే నాకు దేవుడివి, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారు అన్న నమ్మకం ఉందండి మనకి. పోనీ ఆ నమ్మకాన్ని స్థిరపరిచిన నన్ను ఒక ఆయన చూద్దామా? మళ్ళీ ఇటు వచ్చేద్దాం. 73:25 కీర్తన. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? పాట. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా? పాట వచ్చేసినట్టే. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదో. ఒక కాపరి శపథం ఇది. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదో. ఒక విశ్వాస యొక్క శపథం ఇది. కానీ ఏడుకొచ్చినాక దేవుడు నాకు హెలికాప్టర్ ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఫోన్ ఇచ్చాడు, ఐఫోన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమని ఉంది? ఏమని వాగ్దానం చేశావు? నీవు తప్ప ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. మరి దేవుడు తప్ప ఏది అక్కర్లేదంటే మరి ఇవన్నీ అక్కరే కదా? నీకు అవసరమై ముందే పెట్టాడు. వీటిని ప్రజెంటేషన్ చేయవలసిన అవసరం లేదు, ఫోకస్డ్గా మాట్లాడవలసిన అవసరం అంతకన్నా లేదు. వాచ్ ఉంది పెట్టుకుంటాం, షూ ఉంది వేసుకుంటాం, బైక్ ఉంది వేసుకొని వస్తాం, కారు ఉంది పని మీద బయటికి వెళ్తుంటాం. అంతవరకే. వాటిని ఫోకస్ చేయవలసిన అవసరం లేదు మనకి ఇక్కడ. అది కానీ ముందే చెప్తాడు అన్నీ. అక్కడ పార్కు చేసిన కారు కాస్ట్ 1,20,00,000 దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకేమని కలిగిద్ది? మనం ప్రభువుని నమ్మితే మనం కూడా దేవుడు అంత కాపని ఎంత కొంత ఇస్తాడు కదా. అది దక్కకపోతే మనం అనుకుంటాం ఏంటి ప్రభువా, నాకు విశ్వాసం లేదా, నాకు నమ్మకం లేదా, నేను నమ్మట్లేదా, ఆయన నమ్ముతాడా, ఇవన్నీ వస్తుంటాయి కదా. దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఈ దేహ ప్రయాణం 60, 70, 100, 80 ఎంత ఇంతకాలంలో ఏది ఉన్నా అవసరార్థమే. నువ్వు ఆత్మకి అవసరం. ఈ దేహం ఎక్కడే వదిలి వెళ్ళిపోవాలన్న సంగతి నాకు తెలుసు, చిన్నోడికి కూడా తెలుసు. ఎందుకంటే మన కంటి ముందు అనేక మంది పోతున్నారు, మనం చూస్తున్నాం. దేహాన్ని వదులుతున్నారు, ఆత్మ ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి అది అక్కడ దాకా కాకపోయినా ఇక్కడ అర్థమైపోతుంది మనకి. మరి వెళ్ళిపోయే అది నీ కాడికి చేరాలంటే ఇదే మార్గం. కాబట్టి వాక్యం, నువ్వు తప్ప నాకు ఎవ్వరి లోకంలో
లేరు. నా ఆత్మకి నువ్వే ఆధారం, అంతే. మిగతా అన్నీ అవసరం, కారు అవసరం, ఇల్లు అవసరం ఉండడానికి. అది దీన్ని ప్రభువే ఇచ్చాడు అన్నట్టుగా చెప్పామనుకో, లోకాన్ని ఇచ్చిన దేవుడికి ఇది పెద్ద కష్టమా? అప్పుడు ఎదుటి కూడా వచ్చి మళ్ళీ క్వశ్చన్ వేస్తుంటాడు, మరి మాకు కారు ఉంది, కారు ఫ్యాక్టరీ వాడికి ఎవడు ఇచ్చాడు, మరి నీకింత బుల్లి కారు ఇస్తే మళ్ళీ 20,000 వేరే కారు కొనలేవు నువ్వు. వాడేమో రోజుకి లక్షల కారులు మార్కెట్ చేస్తుంటాడు, మరి వాడికి ఎవడు ఇచ్చాడు? ఒక మాట అనే ముందు 100 మాటలకి ఆన్సర్ మన దగ్గర ఉందా అని అడిగి ఆత్మని ముందుకెళ్ళాలి. సాక్ష్యాలు అంటే అవి నిలబడతారు, అన్ని సొల్లు సుటారం పనికి మాలిన సాక్ష్యాలు. ఇక ప్రపంచంలో ఆ ఇంట్లో శ్రమలు ఇంకే ఇంట్లో లేవు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక మాకే శ్రమలు ఇంకా ఎవరికి లేవు, ఇంకా 800 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో మాకు తప్ప ఎవరికి శ్రమలు లేవు అన్నట్టు మాట్లాడుతుంటారు. వాక్యం కొరకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ వాళ్ళే శ్రమలు ఎనదగినవి కావాలని అంటుంటే నిలబడి నీ బోడి సాక్షికాలు ఒకటే, మళ్ళీ దాన్ని దేవుడు జీవనంలో రాయాలా? తప్పు నువ్వు రాని సంగతి తెలుతాడు రేపు. ఇది కాపరి చెప్పాలి. చిన్న వస్తుంటే పోతుంటే అవన్నీ కాదమ్మా, ముందు మనలో వాక్యం స్థిరంగా ఉంచుకోండి, అవన్నీ కొట్టేయబడతాయి. ఎంత బాగుందండి ధైర్యం. అందుకే 2 కొరింథీ 5:8 ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. శ్రమలు వెనదగినవి కావు కాబట్టి ఈ దేహాన్ని విడిచిపెడతాం, కాబట్టి ఈ దేహానికి శ్రమలు కాబట్టి ఇది ఇక్కడ విడిచిపెట్టి మేము ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అలా బట్టల మీద ఫోకస్ లేకుండా, బ్రతుకు మీద ప్రేమ లేకుండా, నమ్మిన వారికి వాస్తవాలు చెప్పే పిల్లలుగా సంఘాలను కట్టుకుంటూ, ఆత్మను స్థిరపరుచుకుంటూ, నొచ్చుకున్న వారు కక్ష గట్టి ప్రాణం తీయడానికి సిద్ధపడుతుంటే తప్పించుకోకుండా ప్రభు వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళకి చిక్కి ప్రాణత్యాగం చేశారే వాళ్ళయ్యా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరు చెప్పేశాడు. తెలుసా? ఆన్సర్ వచ్చేది చూడు మనకి. వాళ్ళు భూలోకములో ఆయుష్కాలములో ఏ ఘనత కోరుకోలేదు, భూలోకములో ఆయుష్కాలములో వాక్యాన్ని ఎక్కడ వాళ్ళ కొరకు అమ్ముకోలేదు, భూలోకములో ఆయుష్కాలములో ఎక్కడ వాక్యాన్ని వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోలేదు, భూలోకములో ఈ దేహం ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా ఎక్కడ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. సంఘాలు అదే నింపారు, వాళ్ళు అదే కలిగి ఉన్నారు. అలాంటి వారు దేహాన్ని వదిలి వచ్చారయ్యా వాళ్ళు. నువ్వు అడిగావు కదా 7:13 ప్రకటన ఏమని? పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు? వీళ్ళు. ఇప్పటి కాపురం మీరు చెప్పండి. ఇప్పటి కాపురం తెల్లని వస్త్రం ధరించుకున్నారు, బాగానే ఉంది. క్రీస్తు శ్రమల గురించి తెలుసా? రాబో మహిమ గురించి తెలుసా? ఈ దేహములో ఇప్పటి కాలంలో ఉన్న శ్రమలు సాక్ష్యాల రూపంలో చెప్పించకూడదని తెలుసా? ప్రేమ విందుల పేరుతో నువ్వు వాక్యాన్ని హరింపకూడదని తెలుసా? ఏం తెలుసండి? చర్చి అనగానే పోదా, ఎవడు రమ్మండు నిన్ను? ఎవడు రమ్మండు? నీ ఆత్మకు నువ్వు వస్తున్నావు అంతే. మా చర్చికి వచ్చి 50 రూపాయలు ఇచ్చేస్తావు. అబ్బో ఇదేందో మరి. నీకు టైం లేదమ్మా, ఇప్పుడు టైం లేదా? అది ఓపెన్ చేయి, 6 గంటలకు 3వ సర్వీస్ పెడతా, అప్పుడు రా. లోపల అప్పుడు దాకా తిరిగేసి అప్పుడు రా. నువ్వు తిరిగి వచ్చినా సరే నేను హక్కును తెచ్చుకోవడానికి టైం సెట్ చేశాడు. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో, అంతే. మొదటి సర్వీసు, 2వ సర్వీసు, 3వ సర్వీసు, లాస్ట్ సర్వీస్ మళ్ళీ 10ంటికి. నువ్వు పొద్దున్నే పోయి ఎంజాయ్ చేసి మొత్తం వీకెండ్లు అలసిపోయి ఆదివారం నిద్ర చాలక ఎప్పుడో 2ంటికి లేచి రెడీ అయ్యి చర్చికి పోవాలి కాబట్టి అని టైం చూసుకొని 4 అయింది, ఓకే 6ంటికి చర్చికి వెళ్దాం. 6 మిస్ అయింది, ఆ పర్ల 10 ఉంది. 10ంటికి వెళ్ళిపోయి తుత్తు మాత్రం కూర్చొని ఆ 2 ముక్కలు ఇంగ్లీష్ పీసులు వినేసి వచ్చేసి అమ్మయ్య ఆదివారం ఈ రోజు జీవితంలో ఫిలప్ అయిపోయింది, రిలాక్స్. మరి రేపు కూడా జాబ్. క్యా బాత్ హై. షో బాగుంది షో. సిగ్గుండాలి, మానవ జన్మ ఎత్తితే సిగ్గుండాలి, విశ్వాసం బ్రతుకుంటే సిగ్గుండాలి.
ప్రభు శరీరములో, ప్రభు రక్తములో బాప్తిసం తీసుకున్న నేను పాలుభాగస్తున్నావు వాళ్ళు ఈ రోజునంటే సమయం దానికి కేటాయించి తీరాల్సిందే, అన్ని అవాయిడ్ అన్న ఆలోచన కలిగి ఆదివారానికి సంసిద్ధత కలిగి వాక్యం కొరకు రావాలి. పక్కన సీట్ ఎత్తాడా, ఎలాంటిది ఎత్తాడా, మైక్ ఎత్తాడా, పాట ఎత్తాడా, ప్రార్థన ఎత్తాడా, ఏమిటి ఇవన్నీ ఏమీ కోరుకోకుండా కేవలం వాక్యం కొరకు బ్రతికిన వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట 7:13. ఒక అయ్యగారికి చెబుతున్నాడు. అయ్యగారికి తెలుసా తెలీదా? తెలియదండి. తెలుసా మీకు? అయ్యగారికి వాక్యాలు రావండి. వచ్చనుకుంటున్నారా? అనుకుంటాం. ఇంక మనం చేసేది ఏమీలే. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త ఒక అయ్యగారు, ఎవరు తెలుసా? పెద్ద ఆయన, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, పేరు నికోదేము. యేసుక్రీస్తు వారు ఎదురయ్యారు. గట్టివాడు తగిలితే ఉంటుంది. మరి యేసుక్రీస్తు ఒక మంచి మాట అన్నారు. 3:3 యోహాను సువార్త, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యములో చేరడు. ఎవరో చెబుతున్నాడు? అయ్యగారికి. ఇప్పుడు అయ్యగారు ఏమన్నాడు? ముసలివాడినైనా నేను మళ్ళా తరిగర్భంలోకి వెళ్ళటం అసాధ్యం, ఎలా సాధ్యం అన్నాడు. అంతే. 70 సంవత్సరాల అనుభవం, ఎందరికో దేవుడి యొక్క ధర్మశాస్త్ర ఉపదేశం. గట్టుడు తగిలితే బోల్టులు కదిలిపోయాయి. నికోదేం బోల్టులు కదిలిపోయాయి. తెలుసా? పెద్దయ్య గారు, ముసలయ్య గారు కింద పైన మొత్తం నరిసిని అంటే ఎవడికి నరిసిని? వయసు ఎత్తే ఎవడికైనా నరిస్తే. 12వ ఏటే ప్రజ్ఞతో ధర్మశాస్త్రోపదేశకులకి ఆలోచన పుట్టించడం వాడు క్రీస్తు. అంటే జ్ఞానానికి వయసుతో సంబంధము. గౌరవించమన్నదే, పెద్దలను గౌరవించమన్నాడు. కానీ పెద్దల మాట సర్ది మూట ఇలాంటివి ఏం పెట్టుకోమాకు. వాళ్ళకి అప్పుడే అజ్ఞానం, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి అదే ప్రపంచాన్ని మీరు పరిశీలిస్తే, గ్రామ ఆలోచన మీరు పరిశీలిస్తే, గ్రామాలు వెనకబడి ఉండటానికి కారణం ఆనాటి పెద్దల నిర్ణయాలే. అక్కడ కూడా రోడ్డు వేద్దాని ఆలోచన లేదు, ఆ చిన్న గుంటలోంచి పోవడమే. అది ఒక్కడ కూడా జ్ఞానం చూడని ఆలోచన లేదు. ఆడెవడో ఇది కడితే ఈడు ఇది కట్టేస్తుంటాడు, అది చూసి ఇది కడతాడు, ఇది ఇంకొద్ది కడతాడు. అంటే ఇంకా అలా కాదురా, ఇలా అని చెప్పిన వాడేవాడు? సామాజిక స్పృహ గ్రామాల్లో నింపిన వాడేవాడు? దేవుడి మాట వచ్చేంత వరకు కదా అట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు లోకానికి ఎన్నో సంగతులు ఇలా నేర్పు అని పరిచయం చేయాలనుకున్నాడు. కానీ ఏది ఈ పెద్ద అని తెలియట్లా. 3:3 ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడడు, చేరడు అన్నప్పుడు 10వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఏమంటున్నాడు? 3:10 యోహాను సువార్త, నీవు ఇజ్రాయేలుకు బోధకుడు పోయి ఉండి వీటిని ఎరగవయ్యా. ఇజ్రాయేల్కి పెద్ద బోధకుడు నియమించారు. వంశపారపర్యంగా వచ్చింది కదా, లేవి గోత్రం నుంచి, ఏదో గోత్రం నుంచి వచ్చింది, లేవి గోత్రం నుంచి వచ్చింది కదా. వచ్చింది కదా. నువ్వు ఇజ్రాయేల్కి బోధకుడు పోయి ఉండి వీటిని ఎరగవా అంటే, కొత్తగా జన్మించడం అంటే ఏంటో కూడా తెలియదు నీకు? భూగోళ పరంగా, భౌతిక పరంగా ఆలోచిస్తావేంటి? ఆత్మ సంబంధమైన వాడు మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన సంగతిని ఆలోచించు. అంటే ఒక కాపరికి ఎలా ఆలోచనతో వాక్యం చెప్పాలో కూడా తెలియట్లే. అందుకే కాపర్లంతా పిట్ట కథలు, మంచి కథలు చెబుతుంటారు. నేను మొన్న అమెరికా పోతుంటే ఒకనొక సందర్భంలో ఎయిర్పోర్ట్లో, మాకెందుకురా ఇవన్నీ, ఈ ఎయిర్పోర్ట్లు గొడవ ఏంది మాకెందుకు అంటే, ఇప్పుడు మేము కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలన్న కుతూహలం మాకు కలిగించుతున్నావు కదా. మాకేం పని? నువ్వేదో పని వెళ్ళావు, దొంగ డబ్బు దాచుకోవడానికి వెళ్ళి ఉంటావు, నాకు తెలుసు ఆ విషయం. అదే, ఎందుకంటే స్విస్ బ్యాంకులో కోడ్ ఎత్తారు, ఎన్ని కోట్లను దాచుకోవచ్చు, ఆ దేశం ఎవరి పేర్లు బయట పెట్టదు, మంచి లాకింగ్ సిస్టమ్ ఉంది, అస్సలకి ఎన్ని కోట్లు ఇచ్చినా పేర్లు బయటికి రావు. అది ఆ దేశం యొక్క సిద్ధాంతం. అది మన డబ్బులన్నీ ఆడికి వెళ్ళిపోయింది. అది దానికి ఒక లాకరు, ఆ లాకర్ మనం నువ్వు పోతేనే ఇస్తారు. 16 అంకెల కోడు. కొంతమంది మర్చిపోతే ఈ మీద తీసుకుంటారు, కొంతమంది పచ్చబొట్టు ఉడిపించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇష్టం. ఇంకా ఇవన్నీ మాకెందుకు? ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం చెప్పాడు పౌలు గారు, ఆ ప్రాంతంలో వాక్యాన్ని స్థిరపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి బట్టల గురించి
ఈ బ్రతుకు కాలంలో ఎదురయ్యే కష్టాల గురించి, లేకపోతే మనం పొందుకున్న ఒక మేలులో చెప్పుకుంటున్నామే చిన్న చిన్న తాటాకి చెప్పులు లాంటివి, వాటి గురించి జీవితంలో ఎక్కడ ప్రస్తావించకూడదు. ఒక్కటే, విశ్వాసిగా ఉన్నప్పుడే నా బ్రతుకాలంలో వాక్యాన్ని శ్రద్ధగా విని, మార్కు 4:24, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. బైబిల్ తెరిచి చూడండి, నేర్చుకొని విని అవకాశం వచ్చినప్పుడు తెలియని వారికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దేవుడు గొప్పతనాన్ని వాక్యం ద్వారా బయటికి తీసుకొచ్చి ఆ ఉన్న నిమిషంలో మాట్లాడితే చాలు. అంతే, అది దేవుడు కోరుకున్నాడు. కాబట్టి పెద్దని తెలియలా, ఒక అయ్యగారికి తెలియలా, అయ్యా ఈ తెల్లని బట్టలు వేసుకున్నారే వాళ్ళు ఎవరో అయ్యగారు తెలియలా. అప్పుడు కింద లాస్ట్ మాట 7:14 ప్రకటన గ్రంథము ఆన్సర్ ఇస్తున్నారు చూడండి. 7:13కి ఆన్సర్ 14లోనే ఉంది. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. తెల్లని వస్త్రాలు వేసుకొని మనకు కనబడుతున్నారే, వీళ్ళెవరంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ బోధకుడు కానీ క్రైస్తవ విశ్వాసి కానీ క్రీస్తు కొరకు నా జీవిత ప్రయాణములో నేను మహాశ్రమను అనుభవించాను అని ఒక్క సాక్ష్యం చెప్పే దమ్ము ఈ యూనివర్స్ మీద, ఈ గ్లోబల్ మీద ఎవరికైనా ఉందా? ప్రశ్నించుకోండి. ఆఫ్లైన్, ఆన్లైన్, ఈ గ్లోబల్ మీద, ఈ యూనివర్స్లో ఎవడైనా నేను మహాశ్రమలు క్రీస్తు కొరకు అనుభవించాను అన్న ఒక్క కాపర్ని, ఒక్క విశ్వాసిని చూపగలరా? సంఘ సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన కాపర్లకు కొల్లలు, సంఘాల్లో ప్రేమ విందుల పేరుతో బువ్వలు పెట్టి పుంచిపేస్తున్న వారు కొరికొల్లలు. పీనుగా ఎక్కడ ఉండు, నువ్వు గద్దెలు అక్కడే, బొవ్వు ఉంటే నువ్వు వచ్చేదేంద్రా? ప్రతిరోజు బొవ్వ పెడతాను బోర్డు పెట్టు, గాజు గురకలు మొత్తం బువ్వకే సరిపోతే 5 దాకా సాయంత్రం. తెలుసా? ఆత్మీయ విందు కావాలా, దేహపరంగా ఎదుర్కొనే కొన్ని గంటల పాటు ఆకలి అనే విందు కావాలా? పెట్టు బోర్డు పెట్టు, బోర్డు పెట్టు. ప్రేమైన దేవుని పిల్లారా, అడుగుతాడు రేపు, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు, మరి నువ్వు విశ్వాసుల కష్టాన్ని కానుక రూపంలో దొబ్బిన గ్యాంగ్ ఒక పక్కకు రండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా మీరు కుడి పక్కకు రండి, శపించబడిన వాళ్ళారా మీరు ఎడం పక్కకి. శాపలు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు? ప్రజల కానుకల్ని బాగా మేసిన గ్యాంగ్ ఒక పక్క, వాక్యం కాకుండా సంఘాల్లో సంఘ ఆచారాలని, సాంప్రదాయాల్ని గొప్పగా స్థిరపరిచారే వాళ్ళు ఒక పక్క. వాక్యమే వద్దు, అసలు యేసు నమ్మితే శ్రమలే లేవు, యేసయ్య నా శ్రమల్ని ఉస్కాకిలాగా ఎత్తుకునిపోయాడు అని నమ్మిన బ్యాచ్ ఉన్నాయి, అది ఒక పక్క. ఒక బ్యాచే ఉంది మహాశ్రమల నుండి. ఏ వైపు ఉంటావు? ఆయనండి కావాలని అంటలండి మనుషుల్లే. వాక్య నీ బాబుది, నాదైతే కాదు కదా, మన బాబుది, నాదైతే కాదు కదా. నువ్వు వాక్యం కొరకు వస్తున్నావా, లేకపోతే నిన్ను ఏమనకూడదని చూసుకున్నావు ముందే ప్రార్థిస్తున్నావా? ప్రభాయ చర్చికి వెళ్తున్నావా, అయ్యగారు నన్ను ఏమనకూడదు, నిన్ను ఎందుకు అంటారు అసలుకి? నువ్వు అంత పెద్ద తోపువా, నువ్వు అంత పెద్ద రికగ్నైజ్డ్ కలిగి ఉన్నావా? నిన్ను ఎందుకు అంటాడు ఆయన? నీలో ఆ బొక్క ఉంది, అందుకే వాక్యం వచ్చి దూరింది లోపలికి. అది అప్పుడు ఏం చేయాలా? మెడిసిన్ పడింది, సరి చేసుకుందాం. ఏం తగలేదు, ఓకే రైట్, మనం స్ట్రిక్ట్గానే ఉన్నాం. జ్వరం తగల, ఒక జ్వరం తగిలితే హాస్పిటల్ తీసుకొచ్చాం, మన పేషెంట్ని కాదు పేషెంట్తో వచ్చాం అంతే. చర్చికి ఎలా వచ్చాం? పేషెంట్గా వచ్చావా, పేషెంట్ కాకుండా వచ్చావా? పేషెంట్గా వస్తే ట్రీట్మెంట్ చేయించుకో, పేషెంట్గా కాకుండా వస్తే జ్ఞానం నేర్చుకో. ఎలా వచ్చావు? వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని, యేసుక్రీస్తు వారి రక్తములో వస్త్రాలను ఉతుక్కున్నారు. ఇప్పుడు రక్తముల వస్త్రాలు ఉతుక్కుంటే ఎర్రగైపోవాలిగా. ఒకరు భౌతికంగా ఆలోచిద్దాం కొంచెంసేపు. రక్తంలో తెలసెట్టేసాం, ఎర్రగైపోద్ది. ఇప్పుడు దాన్ని మళ్ళీ పిండాం, ఎర్ర మరకే ఉండిపోద్ది, పోతుంది ఇంకా. కానీ ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి.
తెలుసా? ఎందుకు రక్తములో వస్త్రాలు ఏం వేస్తారు చెప్పండి మీరు? తెల్లని వస్త్రాలు వేసి ఉతుక్కొని తెలుగు చేసుకుని అంటారు అక్కడ. వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉతుకుకొని